ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगतु श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु. ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. ఓం భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధార నీలోత్పలా శల్యగ్రాహవతీ కృపేణ వహినీ కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోర మకరా దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరణనదీ కైవర్తకే కేశవే పారాశర్యవచः సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సద్భానునా బోధితం. లోకే సజ్జన షట్పదైరహరః పేపీయమానం ముదా భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసి న శ్రేయసే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం శ్రీమద్ భగవద్గీతకి శ్రీ శంకరాచార్యులు వారు రచించినటువంటి భాష్య భూమికని అధ్యయనం చేస్తున్నాం. అందులో అసలు సృష్టి ఎలా ప్రారంభమైంది అని నారాయణ పరోవ్యక్తాత్ అనే ఒక మహత్తరమైనటువంటి శ్లోకంతో వారు ప్రారంభించి ధర్మము రెండు రకములు, ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము. ఈ రెండు రకాల ధర్మం అంటే ప్రజల్లో రెండు రకాల మనస్తత్వాలు ఉంటాయి. కొంతమందికి కామ్యాలు ఉంటాయి. అంటే జీవితం బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థాశ్రమాలకు సరిపోయినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రవృత్తి లక్షణాలు, వైరాగ్యం ప్రధానంగా ఉండేటటువంటి వాళ్ళకి నివృత్తి లక్షణాలు కలిగినటువంటి ఈ రెండు రకాల ధర్మాలని బోధించడం జరిగింది పరమాత్మ, అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కాలక్రమేణా అనంత యుగాల యొక్క కాల ప్రభావంలో ఆ ధర్మము సరిగ్గా అనుష్ఠించకపోవుట చేత, అధర్మము ప్రబలుట చేత తిరిగి ధర్మాన్ని ప్రతిష్ఠ చేయడం కోసమని, నిలబెట్టడం కోసమని దేవకీ వసుదేవులకి సంతానముగా పుట్టెనుట కదా అని ఒక చక్కటి మాట వేశారండి. ఇక్కడ ఉంది. దేనికోసం అయ్యా అంటే బ్రాహ్మణత్వస్య రక్షణార్థం. ఇక్కడి వాక్యం అంతా ఇది జస్ట్ ఇది కీవర్డ్.
నారాయణాఖ్యో విష్ణు భౌమస్య బ్రహ్మణో బ్రాహ్మణత్వస్య రక్షణార్థం దేవక్యాం వసుదేవాత్ అంశేన కృష్ణ కిల సంబభూవ. అంటే నారాయణాఖ్య విష్ణు, నారాయణుడని పిలువబడేటటువంటి విష్ణు అంశేన, అతనిలో కొంత భాగంతో, సంపూర్ణమైన మన పూర్ణావతారం చెప్తాం కానీ ఇక్కడ ఈ భూలోకానికి సరిపడినటువంటి ఆ శక్తితో ఆయన నిజంగా దిగి వస్తే ఈ భూలోకం ఆగదు. అది ఎంతవరకు ఈ భూలోకం తట్టుకోగలదో అంతవరకు పరిమితం చేసుకుని ఆయన దేవకి వసుదేవుల యందు వాళ్ళ యొక్క సంతానంగా ఇక్కడికి సంబభూవ కిరా, ఆయన ఉండెనుట కదా, అంటే అవతరించేనుట కదా. ఎందుకోసం అంటే బ్రహ్మణ బ్రాహ్మణత్వస్య రక్షణం, అంటే రక్షణార్థం. ఈ బ్రాహ్మణత్వం ప్రధానం, బ్రాహ్మణుణ్ణి రక్షించడం కాదు, బ్రాహ్మణత్వాన్ని. ఇంకేదంటే ఇది బ్రాహ్మణుడైనటువంటి వాడు చదువు వేదాధ్యయనం చేసేవాడు కావచ్చు, లేక వేదాధ్యయనం చేయకుండా దాన్ని తిరస్కరించేవాడు కావచ్చు. ఇక్కడ తిరస్కరించేవాడు అసలు ప్రసక్తే లేదు. తిరస్కరించకుండా వేదాధ్యయనం చేసేటటువంటి వేదాధ్యయనాన్ని రక్షించడానికి, బ్రాహ్మణత్వము అంటే వేదాధ్యయనము, దాన్ని రక్షించడం కోసమని. ఇంకేదో ఒకసారి కానీ ఇక్కడ చెప్తూ ఎందుకు మరి బ్రాహ్మణత్వం అనే పదం వేసామంటే, అంటే ఆ బ్రాహ్మణత్వము అనేటటువంటి మాట కనుక రక్షించబడితే సమస్తమైనటువంటి వర్ణాశ్రమాలన్నీ కూడా రక్షించబడతాయి కదా. అది ఇక్కడ చెప్పేది. బ్రాహ్మణత్వస్య రక్షణేన రక్షిత స్యాత్ వైదికో ధర్మ తదధీనత్వాత్ వర్ణాశ్రమ భేదానం. అంటే ఈ సృష్టి అంతా కూడా సక్రమంగా నిర్వహింపబడాలంటే వర్ణాశ్రమ ధర్మములు అనుసరించవలసినదే ఖచ్చితమైనటువంటి అభిప్రాయం కృష్ణ పరమాత్మకి, శంకరాచార్యుల వారికి కూడా. దానికోసమని వేదంలో ఈ ధర్మం ప్రతిపాదించబడింది, ప్రవృత్తి ధర్మము. దాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేయడం కోసమని ఆయన అవతరించాను అని చెప్పి. అయితే ఇది ఆయన తన యొక్క ఎలా పుట్టాడే ఆయన అంటే తనని ఆశ్రయించుకుని ఉండేటటువంటి మాయాదేవి యొక్క సంపర్కంతో ఆవిడ్ని ఆయన ఆవిడ వైష్ణవీదేవి ఆయన్ని ఆశ్రయించింది. వైష్ణవీదేవి అంటే మాయా ప్రకృతి ఆయన్ని ఆశ్రయించింది. ఈ మాట మనకి ఎక్కడొస్తుందంటేనండి, వేదాంత పరిభాష అని ధర్మరాజ అధ్వరి అనేటువంటి ఒక మహానుభావుడు సుమారు 1000 సంవత్సరాల క్రితం శంకరాచార్యుల వారి అద్వైతాన్ని మనకి అర్థం చేయట్లే చెప్పడం కోసం వేదాంత పరిభాష అని గ్రంథం రాస్తూ అందులో మొట్టమొదటి శ్లోకంలో చెప్తారండి, యద్ అవిద్యా విలాసేన భూత భౌతిక సృష్టయ తన్నౌమి పరమాత్మానం సచ్చిదానంద విగ్రహం అంటూ అక్కడ అవిద్యా విలాసేన, ఈ బ్రహ్మాండం అంతా ఎవరి వల్ల నడుస్తుందయా, మనకి నారాయణ పరోవ్యక్త అవ్యక్తము నుండి జరిగిందని చెప్పారు. అదే మాట ధర్మరాజ అధ్వరి కూడా అంటారండి. అది అవిద్యా విలాసేన, ఈ అవిద్య అని చెప్పబడేటటువంటి మాయాశక్తి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడకి విలాసం మాత్రం చేత ఈ బ్రహ్మాండాలన్నీ కూడా సృష్టించబడ్డారయ్యా, పంచభూతాత్మకమైనటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా సృష్టించబడ్డాయి అని అంటూ, ఈవిడ ఏం చేస్తూ ఉంటుందట, సృష్టించేసింది కరెక్టే, వాడి పని చేసుకుంటే అనుకుందాం, ఆయన కేసు చూస్తూ ఉంటుందండి ఈవిడ, ఆయన్ని ఆశ్రయించి ఉంటుంది. ఇంకేత ఆయన యొక్క అనుగ్రహంతో ఈవిడ ఆకారం ధరించింది కనుక. అలాగే ఇక్కడ సజ భగవాన్ జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోభి సదా సంపన్న. ఆవిడ లేకపోతే ఆయనకి సంపూర్ణంగా ఉండి ఆవిడ ఉంటే ఆయన యొక్క శక్తి తగ్గిపోవడం అలాంటివి ఏమి లేవు. ఎప్పుడూ ఆయనకి సమస్తమైనటువంటి శక్తులు ఉంటాయి. ఆ ఉండేటటువంటి వాడు త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య, తాను సృష్టించినటువంటి త్రిగుణాత్మిక అయినటువంటి సత్వరజస్తమో గుణాత్మిక అయినటువంటి అమ్మవారిని తన వశంలో పెట్టుకుని ఆవిడ ఏమంటారయ్యా, వైష్ణవి అంటారు, త్రిగుణాత్మిక అంటారు. ఆవిడ్ని తన అధీనంలో ఉంచుకుని అజహ అవ్యయ భూతానాం ఈశ్వర. అజహ అంటే జన్మ లేనటువంటి వాడు, అవ్యయ తరుగుదల లేనటువంటి వాడు, తరగడు పెరగడు, ఎప్పుడు ఒకే రకమైనటువంటి రూపంతో ఉండేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు. భూతానాం ఈశ్వర, ఈశావాస్యం ఏదైతే చెప్పుకుంటున్నామండి అదే పదం ఇక్కడ. భూతానాం ఈశ్వర, సమస్త జీవరాశి కూడా అధిపతి అయిన కంట్రోలర్, నియామకుడు. ఇంకా ఎటువంటి వాడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావపి, ఆయన నిత్యుడు, నిత్యం ఆయన శుద్ధుడు, జ్ఞానస్వరూపుడు, ముక్త స్వరూపుడు, దేనితో సంబంధాలు లేవని. అయినప్పటికీ అపి, అపి సన్ అంటే అయినప్పటికీ కూడా అలా ఉంటూ ఉండేటటువంటి వాడు అయినప్పటికీ కూడా స్వమాయయా దేహవాన్ ఇవ. ఆ మాయ ఎటువంటిది అంటే మనకి ఆయన అవతరించాడండి అని అంటాం వెంటనే.
లేదా దేవకీ వసుదేవులు వాళ్ళు కూడా అవతరించినట్టుగానే కనిపించింది. వెంటనే బ్రహ్మాది దేవతలు అందరూ వచ్చి స్తోత్రం చేస్తారు ఆయన అవతరించారని. ఇదంతా కూడా మాయయ్య, అసలేమీ లేదు. ఆయన అలాగే ఉన్నాడు, నిర్గుణ పరబ్రహ్మంగానే ఉన్నాడు ఆయన. కానీ ఆయన ఆయన్ని ఆశ్రయించుకున్నటువంటి వైష్ణవీదేవి ఏం చేస్తుందంటే మొత్తం అనుభవం ఆయన అవతరించాడు చూడండి ఉంటుంది, అంతే చూస్తున్నాం, కనిపిస్తుంటుంది అక్కడ. జాత ఇవవే అంటే పుట్టినవాడు అని ఆయన, శరీరం కలవాడు, దేహవాన్ ఇవ శరీరం కలవాడు, జాత ఇవ పోనీ వస్తువుని డైరెక్ట్గా సాక్షాత్గా ఆయన 6 మనిషి 7 మనిషిగా పుట్టాడా? లేదు, అప్పుడే పుట్టిన పిల్లవాడిగా కూడా ఉంటూ లోకానుగ్రహం కుర్వన్నివ, వీళ్ళని దుర్మార్గులైనటువంటి కంసాలను వధించడం, లేకపోతే భక్తులైనటువంటి యశోద ఇలాంటి వాళ్ళందరూ కూడా అనుగ్రహించడం, ఇలా చేస్తున్నట్టుగా లక్ష్యతే కనిపిస్తూ ఉంటాడు ఆయన. ఇది ఎలా జరిగింది అంటే ఈవేళ మనం చూసేటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ఇదంతా కూడా వ్యావహారిక ప్రపంచం. ఈ వ్యావహారిక ప్రపంచం అంతా కూడా నడిపిస్తున్నటువంటి డైరెక్టర్ ఎవరంటే అమ్మవారు వైష్ణవి దేవి అని పేరు పెట్టారు. ఇంకా అందులో జరిగేటువంటి మార్పులు ఏంటి? ఇప్పుడు ఇంకొకసారి ఎప్పుడైతే సెకండ్ స్టేజ్లోకి వచ్చేసామో, అబ్బాయి ఆ థియేటర్లో ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా మన థియేటర్లో ఉన్నటువంటి కాంటెక్స్టే చూసుకుంటూ ఉండాలి. స్వప్రయోజన అభావే అపి భూత అనుజిగురుక్షయ, ఆయనకి ఇందులో పరమాత్మ ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి వచ్చినట్టుగా కనిపించిన ఆయన ఏ లాభము లేదు, నష్టము లేదు. కానీ సెకండ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఆయన ఎలా చేస్తున్నా భూతాలను అన్ని కూడా సమస్త జీవులను అనుగ్రహిస్తున్నట్టు చూపించాలి. సమస్త కళ్యాణ సంపద, కళ్యాణ గుణాభిరాముడు ఆయన అన్నట్టుగా కనిపించాలి. ముందరేమో నిర్గుణుడు అన్నాం, ఇక్కడేమో కళ్యాణ గుణాభిరాముడు అంటున్నాం. ఇటువంటి అంటే ఎప్పుడైతే అన్ని శుభలక్షణాలే ఉన్నాయో, అవునయ్యా దీనులను రక్షించవయ్యా, దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండుసితుల దీనులకు ఎప్పుడు, దిక్కెవ్వరయ్య అహల్యకు, దిక్కెవ్వరు నీవే నాకు దిక్కవు కృష్ణ అని కృష్ణ శతకంలో చదువుతా ఉండేవి. అలా భూత అనుజిగురుక్షయ సమస్తమైనటువంటి యోగ్యత ఉన్నటువంటి వాళ్ళందరూ అనుగ్రహించడం కోసమని వైదికం ఈ ధర్మద్వయం, 2 రకాల ధర్మాలని, ప్రవృత్తి ధర్మాన్ని నివృత్తి ధర్మాన్ని రెండింటినీ కూడా అర్జునాయ శోక మోహ మహోదధో నిమగ్నాయ, శోకము మోహము అనేటటువంటి మహాసముద్రంలో మునిగిపోయాడు, ఇంక పూర్తిగా తేలట్లేదు, ఈదట్లేదు, మునిగిపోయాడు. అటువంటి అర్జునాయ ఉపదిదేశ, అటువంటి అర్జునుడికి ఈ ధర్మద్వయాన్ని, ప్రవృత్తి ధర్మాన్ని నివృత్తి ధర్మాన్ని కూడా ఆయన ఉపదేశించి చివరికి ఏమన్నాడంటే నీకు ఇందులో ప్రవృత్తి ధర్మమే ప్రస్తుతం నీ కర్తవ్యము, కర్మణ్యేవ అధికారస్తే, నీ కర్మ ఎందే నీకు అధికారం ఉంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పాడు. మళ్ళీ అందులో పెడతానంటాము, సన్యాసం తీసుకుంటాను, చెప్పావు కదా, నువ్వు 2 చెప్పావు కదా, ఓకే నేను అది ఆఫ్ చేస్తాను అనుకోండి, చెప్పినంత కూడా కర్తవ్యం నిర్దేశించినట్టు అవదు, బీభత్సం అయిపోతున్నాడు, అసలు మొత్తం కథ అంతా చెడిపోతుంది. అంచేత ఆయన కర్మణ్యేవ అధికారస్తే, నీకు ప్రవృత్తి ధర్మమే ప్రస్తుతం, నీకు నివృత్తి ధర్మం నీకు ఎక్కడ కాదు. అయితే ఆ ప్రవృత్తి ధర్మాన్ని ఎలా చేసుకోవాలో అది చెప్పుకొచ్చాడు. ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకో నువ్వు అని చెప్తూ ఎందుకు చెప్పాడే అర్జునుడి కంటే, గుణాధికై గృహీత అనుష్ఠీయమాన ధర్మ, గుణములు కలిగినటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడు గుణాధికుడు, గుణ ఆధిక్యత ఉన్నవాడు అర్జునుడు. చెప్పుకున్నామండి, ధర్మరాజుగా ఎంతమందో మహానుభావులు ఉన్నారు, వ్యాస మహర్షి ఉన్నారు, కణవ మహర్షి ఉన్నారు, ఎంతమందో మహర్షులు, పెద్ద లిస్ట్ ఉందండి. వాడు కాకుండా ధర్మరాజు ఉన్నాడు, మహాయోగ్యుడైనటువంటి వాడు, భీష్ముడు ఉన్నాడు, మహాభక్తుడైనటువంటి వాడు. వీళ్ళందరికీ అడగకుండా ఎవ్వరికీ చెప్పకుండా డైరెక్ట్గా సాక్షాత్గా అర్జునుడిని సెలెక్ట్ చేసుకున్నాడండి ఈయన. ఎంచేతంటే వాళ్ళెవ్వరు కూడా నీ శిష్యుడిని అనే మాట ఎప్పుడూ అనలేదు వాడు, ఇతను అన్నాడు. ప్లస్ అన్నీ కూడా ఈక్వల్ లక్షణాలు, మంచి లక్షణాలు అన్నీ ఉన్నాయి, శుభ లక్షణాలన్నీ ఉన్నాయి అర్జునుడికి. ఈ శుభ లక్షణాలుండి శిష్యత్వాన్ని దాన్ని కన్ఫెస్ చేసి సబ్మిట్ చేసినటువంటి వాడు. అంతకంటే ఇంకేం కావాలండి ఒక గురువుకి? గురువులు ఎప్పుడు కూడా ఎవరైనా యోగ్యుడైనటువంటి శిష్యుడు దొరుకుతాడని చూసుకుంటూ ఉంటారటండి. అలాంటి శిష్యుడు దొరికాడు, అందుకే అతను చెప్తే మిగతా వాళ్ళంతా అతను ఫాలో అవుతారులే, అంటే ఇక కర్మకి కర్మ చేస్తాడు, జన్మకి మనకి జ్ఞానానికి జ్ఞానం వస్తుంది అని చెప్పి ఉద్దేశం అతను చెప్పి, ఇహ ధర్మ ప్రత్యయం గమిష్యతి, అలాంటి వాడు చేస్తే ప్రచారం బాగా పొందుతుంది అని చెప్పి వృద్ధి పొందుతుంది. అటువంటిది తన్ ధర్మం, ఇది కాన్సెప్ట్, ఇది అంటే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాలి అని నిర్ణయం చేసుకున్నాడు ఆయన. తన్ ధర్మం ఆయన ఉపదేశించేశాడు కూడా. తన్ ధర్మం భగవత యథోపదిష్టం, ఆయన అక్కడ ఉపదేశం చేస్తున్నాడు, టెలికాస్ట్ అయిపోతున్నాడు, వేదవ్యాస మహర్షి వింటూనే ఉన్నాడు డైరెక్ట్గా. వేదవ్యాస సర్వజ్ఞ భగవాన్, అక్కడ ఏం జరుగుతుందో ఆయన కనిపిస్తోంది, వినిపిస్తోంది. పూజ్యుడైనటువంటి వేదవ్యాసుడు గీతాక్షై సప్తభి శ్లోకశతై, 700 శ్లోకాలతోటి వాటిని ఏమంటారంటే గీతములు అంటారు. 700 గీతములు అంటే గానము చేయబడినటువంటి గానములు చెప్పాలి, గాన పాఠం చెప్పాలి. అటువంటి వాటితో ఉపనిబబంధ, వాటిని ఒబ్బిడి చేశాను అంటే బంధించాను, జాగ్రత్తగా పదిలపరిచాను. అదండి ఉపనిబబంధ అంటే పదిలపరిచాను.
అంటే ఏంటి వాళ్ళ జారిపోకుండా గ్రంథస్థం చేసేసారు ఆయన. అది ఉపనిబంధ అంటే. ఇది ఇంకోటి ఏంటి, కుట్టేసి పుస్తకం కుట్టేశారంటే సరే, ఆ పుస్తకం కుట్టడం అనమాట. నిబబంధం అంటే కట్టేయడం, అంటే తాడితో కట్టినట్టు అనమాట. బంధం చేయడం. మామూలుగా ఏదో తాళపత్రాలు అనుకోండి, తాళపత్రానికి దానికి తాడేసి కట్టేవారండి. నా దగ్గర ఉన్నాయి అవి. తాడేసి కట్టుకునేవారు జారిపోకుండా. అది కూడా మళ్ళీ మొదటి మొత్తం అంతా తాడు కట్టి ఓ దారంలో ఒక పక్కన పెద్ద ముడేసి దానికి ఒక హోల్ పెట్టి, ఆ హోల్ నుంచి అది రాకుండా పెట్టి, అంటే తాడు ఎప్పుడు శాశ్వతంగా ఆ కట్టకి తాళపత్ర గ్రంథానికి ఉండిపోయేట్లాగా అలా ఏర్పాటు చేసేవారు. తద్ ఇదం అటు ఇప్పుడు ఏమైందనమాట, ఇక్కడేమో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడో చెప్పారు ఈ పేరాలో. దాన్ని అక్కడి నుంచి దాని నెక్స్ట్ లెవెల్, దాని వ్యాస మహర్షి కంట్రిబ్యూషన్ ఏమిటి, ఆయన ఉపనిబంధ బదిలీపరిచారు ఆయన. నెక్స్ట్ థర్డ్ లెవెల్, దాని తర్వాత ఏంటి, తదిదం గీతాశాస్త్రం సమస్త వేద, ఇది మనం ఇక్కడ ఆపుకున్నాం కింద ద్వారం. తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం. ఆయన పాపమేమో అనుగ్రహంతో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఈయన ఈయన మొత్తం సర్వజ్ఞుడైనటువంటి వాడు, అంటే భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వ్యాస మహర్షి దాన్ని జాగ్రత్త పెట్టారు. ఆయన అనుగ్రహం కోసం కృష్ణ పరమాత్మ చెప్పాడు. చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా ఆయన ప్రిజర్వ్ చేసి పెట్టారండి. అది ఇక్కడ మాటలో అర్థం. ఒక అక్షం పొల్లు పోకుండా దాచారు, జాగ్రత్త చేశారు. అది తిరగేయడం చూడడం ప్రారంభించారండి. శంకరాచార్య వారు చూస్తే అరే రే రే రే, ఎంత లోతుంది ఈ అర్థం అసలు. సమస్త ఇంచేత సమస్త వ్యాస మహర్షి రాశారంటే ఆయన యొక్క కంట్రిబ్యూషన్స్ ఏమిటి, మన విష్ణు సహస్రం సర్వదృగ్వ్యాస అనేటటువంటి పదం వస్తుందండి. సర్వదృగ్వ్యాస అంటే ఇక్కడ వేదాన్ని 1131 శాఖలు ఉన్నాయని చెప్పి శంకరులు అందులో భాష్యంలో రాస్తారండి అక్కడ. అటువంటి 1131 వేద శాఖల్లో ఉండేటటువంటి సమస్త వేద మంత్రాల అర్థాన్ని తెలిసినటువంటి మహానుభావుడు వేదవ్యాస మహర్షి. ఒక అక్షరం రాశారంటే, ఒక పదం రాశారంటే, ఒక వాక్యం రాశారంటే ఎంత లోతైనటువంటి, ఎక్కడా కూడా రెండో మళ్ళీ అపరెంట్లీ కాన్ఫ్లిక్టింగ్ లేకుండా రాయడం ఆయన యొక్క సొంతం అది. అటువంటి ఆ గ్రంథాన్ని తీసుకుని చూస్తే ఎలా ఉందయ్యా బాబు, దుర్విజ్ఞేయాత, ఒక్క ముక్క అర్థం ఉదయా ఇది, అర్థమైనట్టుగా కనిపిస్తుంది. కారణం ఏంటి, సమస్త వేదార్థ సార సంగ్రహభూతం. సమస్త వేదముల యొక్క, అంటే 11 మనం అనుకుందాం, 4 వేదాలు ఉన్నటువంటి శాఖలు 1131. ఆ 31 సమస్త వేద అర్థ, ఆ 1131 శాఖల యొక్క అందులో ఉండి మంత్రముల యొక్క అర్థము ఎన్ని వేల పేజీలు అవుతుందో లెక్క చేసుకోండి. దానికి సారము, అంటే దాని యొక్క ఉన్నది ఉన్నట్టుగా దానికి యాక్చువల్ అందులో చెప్పదవుతుంది ఏమిటి, దాన్ని సంగ్రహం చేయడం, దాన్ని మళ్ళీ సింప్లిఫై చేయడం, తక్కువలో చేసి చూపించడం, సార సంగ్రహభూతం. అది తల కంప్రెస్ చేసి, ఇవాళ మన కంప్యూటర్స్లో కూడా అండి కంప్రెస్ చేయడం టెక్నిక్స్ అండి. సపోజ్ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఈ వీడియో ఉందనుకోండి, 1 గంట సేపు మామూలుగా మాట్లాడితే 1 GB పడుతుంది యావరేజ్ అనుకోండి, 1 GB, 1 GB. అంత కాకుండా దాన్నే క్వాలిటీ రిజల్యూషన్ తగ్గిస్తే మనం 10 MB 100 MB చేయొచ్చండి. అది ఎలా చేస్తారంటే ప్యాకింగ్ చేస్తారు. అలాంటి కొన్ని టెక్నిక్స్ ఇక్కడ ఈ రకంగా ఆయన ప్యాకింగ్ చేసి, ఆయన రాయడం ప్రిజర్వ్ చేశారు, ప్యాక్ కూడా చేసేసారు వ్యాస మహర్షి. ప్యాకింగ్ కూడా చేశారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు అన్ప్యాక్ చేయడం, మళ్ళీ వాటి అర్థాన్ని చెప్పడం, దానికి అవసరం వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఇక్కడికి ఇవాళ మన పాఠం ప్రారంభమవుతుంది. మరి అయితే ఆయన రాసింది ఉంది కదా, వేదవ్యాస మహర్షి రాశారు ఆయన. ఇంకా మళ్ళీ మీ కంట్రిబ్యూషన్ ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నారు తన కంట్రిబ్యూషన్ ఏమిటో. అక్కడ అంటే కృష్ణ పరమాత్మ యొక్క కంట్రిబ్యూషన్ చెప్పారు, వేదవ్యాస మహర్షి యొక్క కంట్రిబ్యూషన్ చెప్పారు, భగవద్గీతలో ఉండేటువంటి కంటెంట్స్ యొక్క నేచర్ చెప్పారు. ఇప్పుడు శంకరుల యొక్క ఆ వేళ ఆ, కాలమాన పరిస్థితులు ఎలాగ ఈ గీతాన్ని అర్థం చేసుకుంటున్నారు అనే ఒక వాక్యం రాశారు. అపూర్వమైన వాక్యం అండి. తదర్థ ఆవిష్కరణాయ అనేకై వివృత పదార్థ వాక్యార్థ న్యాయమపి అత్యంత విరుద్ధ అనేకార్థత్వేన లౌకికై గృహ్యమాణం ఉపలభ్య అహం వివేకత అర్థ నిర్ధారణార్థం సంక్షేపత వివరణం కరిష్యామి. ఇదండి శంకరులు ఎందుకు రాశారు అంటే, ఏమైంది అంటే శంకరులు అవతరించిన కాలం నాటికే భగవద్గీత మీద చాలా వ్యాఖ్యానాలు వచ్చేసేయండి. అప్పటికే ఉన్నాయి చాలా వ్యాఖ్యానాలు. ఎలా రాశారట, రాసినటువంటి వాళ్ళు అంతమంది వారు, భగవద్గీత ఈ పదానికి ఇది అర్థము, లేక ఈ వాక్యానికి కలిపి ఇది అర్థము అని ఇంతలాగా, అంటే వివృత అంటే వివరించబడినటువంటి పదములు, పద అర్థములు, వాక్యములు, వాక్య అర్థములు, ఇవన్నీ కూడా అందులో ఉండేటువంటి విషయం ఏమిటి, శాస్త్రచర్చ ఏమిటి, వాక్యార్థ న్యాయమపి,
ఇవంతా కూడా వాక్యంలో చెప్పదలసిన శాస్త్ర దృష్ట్యా అర్థం ఏమిటి? ఈ మాట ఎందుకు అంటున్నామండి? శాస్త్ర దృష్ట్యా అర్థం ఏంటంటే ఇప్పుడు కానీ సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు అండి ఒక మాట అన్నారంటే ఓ అడ్వకేటు, సీనియర్ అడ్వకేటు వెంటనే అవతలాడు నువ్వు ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నావు, ఇంకో ఆయన కాన్స్టిట్యూషన్లో లేదా యాక్ట్లోనో ఒక సెంటెన్స్ ఓ చూపిస్తారు. వెంటనే అవతలాడు దాని అర్థం ఏమిటి అసలు? ఆ అర్థాన్ని నువ్వు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తావు? నీ ఇంటర్ప్రిటేషన్ కాదు ఇప్పుడు నాకు కావాల్సింది. అసలు ఆ వాక్యానికి తనకంటూ ఒక అర్థం ఉందా లేదా అసలు? ఇదివరకు ఇది జరిగిందండి. రాజభరణాల రద్దులో 1969 ఆ టైంలోను, తర్వాత 70s కూడా ఇందిరాగాంధీ టైంలో జరిగినప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ అన్ని కూడా ఏ రోజుకి ఆ రోజు హిందూ పేపర్లో ఫుల్ పేజీ ఇచ్చేవారండి. వాళ్ళకి వాళ్ళ నిరేండి శాంతిభూషణ్ ఇలాంటి దిగ్ధంతులు అందరూ అక్కడ అందులో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు కానీ ఒకే వాక్యాన్ని తీసుకుంటారు యువతల పక్క వాళ్ళు అవతల పక్క వాళ్ళు కూడా. ఒక వాక్యాన్ని ఒక ఆయన సపోజ్ శాంతిభూషణ్ ఆర్గ్యూ చేస్తున్నాడు అనుకోండి, ఆయన ఆర్గ్యూ ఓహో ఈ వాక్యాన్ని ఇదే అర్థం, ఒక్క వాక్యం తీసుకుని 2 రోజులు 3 రోజులు దాని మీద చర్చ చేసేవారండి. ఇది ఆయన అప్పుడు చెప్పేవాడికి జడ్జిస్ వాళ్ళు మధ్యలో ఉంటారు మధ్యవర్తులు కదా. శాంతిభూషణ్ చెప్పాడు ఓహో ఈ వాక్యం ఇదన్న మాట అర్థం అని అనిపిస్తుందండి, అక్కడ కంక్లూడ్ చేస్తాడు. తర్వాత ఏ పాలకి వాళ్ళలో ఇచ్చాడు అనుకోండి, అదే వాక్యం తీసుకుని ఇందాక ఆయన చెప్పిన ప్రతి పాయింట్ని ఖండించి కూడా మళ్ళీ ఇంకో అర్థాన్ని తీసుకొస్తాడండి 2 3 రోజులు పోయేప్పటికి ఒక్క వాక్యానికి. అప్పుడు వినేవాడు మనలాంటి పక్కన వింటుంటే ఓహో ఇదే అర్థం, అది కాదన్నమాట అని రెండో రకం అర్థం వస్తుందండి. అంటే అంటే ఆయన ఇంటర్ప్రిటేషన్ ఈయన ఇంటర్ప్రిటేషన్స్ లో ఏదో ఒక ఇంటర్ప్రిటేషన్ తీసుకోవడం జరుగుతుందండి మనం అర్థం చేసుకోవడానికి. ఈ సమస్య సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా వచ్చిందండి. వాళ్ళు ఏమన్నారంటే మీ ఇంటర్ప్రిటేషన్స్ కాదు, అసలు ఆ వాక్యానికి తనకంటూ ఒక అర్థం ఉందా లేదా, అసలు ఆ అర్థాన్ని మనం గ్రహించడానికి ఒక టెక్నిక్ ఏమైనా ఉందా లేదా అని అడిగేటండి. అందులో ఉన్నటువంటి ఒక నాలెడ్జబుల్ ఇటువంటి పూర్వం ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా రాలేదా? ఈ వాక్య అర్థ నిర్ణయం చేసేటువంటి ప్రక్రియ పూర్వం ఎప్పుడైనా వచ్చిందా రాలేదా? వచ్చింది. ఎక్కడ వచ్చింది? వేదాల్లో వచ్చింది. ఏ శాస్త్రం వాళ్ళు ఏ పద్ధతిని అనుసరించారు? మీమాంసా పద్ధతిని ఆలోచించారు. మీమాంస ఏం చెప్పింది? మీమాంసలోనండి దాన్ని ఇంకో పేరు ఏంటంటే వాక్యార్థ విచారణ గ్రంథం అంటారండి, లేదా వాక్యార్థ శాస్త్రం, వాక్య అర్థశాస్త్రం. ఈ వాక్యానికి అర్థం ఏమిటి అని చెప్పాలంటేట ఆ వాక్యాన్ని తీసుకుని దానికి 6 రకాల ప్రమాణాలు శృతి లింగ వాక్య స్థాన ప్రకరణ సమాచారాన్ని కొన్ని రకాల టెక్నిక్స్ చెప్పి ఇన్ని ఫిల్టర్స్లోంచి వెళ్ళగా కెమిస్ట్రీ ల్యాబ్లో మనం ఏదో సొల్యూషన్ ఉంటే దాని ఫిల్టర్స్లోంచి వేస్తే చివరికి రెసిడ్యూ మిగిలిపోతుందండి. అలాగట ఈ టెక్నిక్స్ అని మీమాంసలో చెప్పినటువంటి టెక్నిక్స్ ప్రకారం మొత్తం అన్ని ఫిల్టర్స్ చేసుకుంటూ వస్తే ఒక వాక్యాన్ని ప్రాసెసింగ్ చేస్తే చివరికి ఏది మిగులుతుందో అదయ్యా ఆ వాక్యానికి అర్థం. నీ ఇంటర్ప్రిటేషన్ అక్కర్లేదు, నా ఇంటర్ప్రిటేషన్ అక్కర్లేదు. ఒక కెమిస్ట్రీ ల్యాబ్లో ఒక కెమికల్ని ఎలా అయితే ఫిల్టర్ చేయడానికి టెక్నిక్స్ ఉన్నాయో అలాగే వాక్యాన్ని ఫిల్టర్ చేయడానికి కూడా టెక్నిక్స్ పూర్వం 5,000 సంవత్సరాల క్రితం వ్యాస మహర్షి జైమిని మహర్షి రాశారయ్యా. అది వాళ్ళు ఫాలో అవుతుండేవారు. ఒక వేదార్థ వాక్యానికి వచ్చినప్పుడు ఈ వాక్యానికి అర్థం అది చెప్పాలా ఇది చెప్పాలా, పరస్పరము కాంట్రడిక్టింగ్గా అర్థాలు చెప్పారు కొన్ని కోట్ల భాష్యకారులు. ఈ అర్థాన్ని తీసుకోవాలి. అప్పుడు మీమాంసా శాస్త్రాన్ని తీసుకున్నారండి. అక్కడ ఉండే అదండి ఇక్కడ చెప్పదవుతున్నది వాక్యార్థ న్యాయమపి. శాస్త్ర ప్రకారం వాక్యార్థం ఏమిటి? ఇప్పుడు శంకరాచార్య వారు ఈ అర్థం చెప్పారు, ఆయన ఇంకొక అర్థం చెప్తున్నారు. నువ్వే శాస్త్రం అప్పుడు ఇప్పుడు నువ్వు ఏ శాస్త్రం ఫాలో అయ్యావని క్వశ్చన్ ఇచ్చండి. ఇక్కడ వీరి న్యాయం అంటే మీమాంసా శాస్త్రం అనుసరించి పెడుతున్నాను నేను అని భావం ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాడు. శాస్త్ర రీత్యానే పెడుతున్నాను, నా సొంత కవిత్వం కాదు. అది చెప్పదలు ఇక్కడ న్యాయం ఒక్క మాట వచ్చేప్పటికి అన్ని శాస్త్రాల్లో శాస్త్ర ప్రకారం నేను చెప్తున్నాను అర్థం అని చెప్పి ఇంచేతంటే వివృత పదార్థ వాక్యార్థ న్యాయమతి. అంటే ఆ మహానుభావులు అందరూ కూడా మేము ఇలా ఈ శాస్త్ర ప్రకారం అలా అర్థం చెప్తున్నాం, అలా ఆ శాస్త్రం అలా అర్థం చెప్తాం అలా రాశారండి పూర్వం. శంకరాచార్యులు వారు అవతరించేప్పటికే గీతా భాష్యం మీద అనేక రకాల భాష్యాలు ఉన్నాయి. అయితే అవి ఎలా ఉన్నాయట? అత్యంత విరుద్ధ అనేకార్థత్వేన. ఒక వాక్యానికి అనేక అర్థాలు, చాలా అర్థాలు. ఏ అనే ఒక అర్థం చెప్పారు, బి అనే ఇంకో అర్థం చెప్పారు. భగవద్గీతలో వాక్యానికి అండి సి అనే ఇంకో అర్థం చెప్పారు. అవి ఎలా ఉన్నాయి? పోనీ ఒకే అర్థాన్ని ముగ్గురు చెప్పారా? రాస్తే రాసుకోవచ్చు. క్యాట్ అన్నా అంటే నేను చెప్పినా మీరు చెప్పినా ఇంకోటి చెప్పినా ఒకటే అర్థం వస్తుందండి. కానీ అలా కాదు, ఆ వాక్యాన్ని అర్థం చెప్పాడు ఆయన ఒక అర్థం చెప్తే జస్ట్ దానికి డయామెట్రికల్ ఆపోజిట్ అర్థం ఇంకో 2 ఆయన చెప్పారటండి ఓ భాష్యకారుడు గీతకి. అత్యంత విరుద్ధం అంటే డయామెట్రికల్ ఆపోజిట్ మీనింగ్ అనమాట. అటువంటి అలా ఇంకా ఒకటే అర్థం అనేక అర్థత్వేనా. రకరకాల అర్థాలు చెప్పేశారు వీళ్ళు, ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు వీళ్ళంతా కూడా. దాంతో ఏమైందంటే
సామాన్యులు మనలాంటి వాళ్ళు ఆ కాలంలో ఉండేటటువంటి వాళ్ళు అవి తాళపత్రాలే కదండి, ఇన్ని వేల కాపీలు లేవు. ఎవరికి ఏ గ్రంథం లభిస్తే అదే చదువుకోవడం, అదే అర్థం తీసుకునేటువంటి పరిస్థితి వచ్చేసిందండి. లౌకికై గృహ్యమాణం ఉపలభ్య. ఏ అర్థాలు దొరుకుతున్నాయి వాళ్ళకి? ఒకదానొకటి ఖండించుకున్నటువంటి ఈ ఖండనార్థమైనా వచ్చి ఉండాలి వాళ్ళ చేతులకు, లేదా ఇంకో ఖండనార్థమైనా వచ్చి ఉండాలి. సంపూర్ణ గ్రంథం రాలేదు వాళ్ళకి. సంపూర్ణమైనటువంటి అర్థము వాళ్ళకి స్ఫురించనివ్వట్లేదు వీళ్ళు, ఈ గ్రంథకర్తలు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఏం చెప్పాల్సి వచ్చిందంటే, అహం నేను వివేకత అర్థ నిర్ధారణార్థం, ఇది అర్థాన్ని నిర్ధారించడం ఖచ్చితంగా ఇది అర్థము అని చెప్పి సంక్షేపత వివరణం కరిష్యామి. అంటే ఇక్కడ ప్రతి వాక్యాన్ని తీసుకుని నేను వివేకంతో వివరణ చేస్తాను. వివేకంతో మొత్తం సమస్తమైనటువంటి శాస్త్రాన్ని ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో నేను దీనికి కామెంటరీ రాయబోతున్నాను అని అక్కడ ఆయన యొక్క కంట్రిబ్యూషన్ చేయబోయే దాని గురించి రాశారండి. ఇది మొట్టమొదటి రాసేశారు. మామూలుగా కొంతమంది ఏంటంటే ముందు మాట ఆఖరిని రాస్తారండి. గ్రంథం అయిపోయాక అప్పుడు ముందు మాట వస్తుంది. అది ముందు మాట కాదు, ముందు మాట ముందు రాసింది కాదండి, ఆఖరి రాసిన మాట అండి సామాన్యంగా చాలా మందికి. కానీ ఇక్కడ అలా కాదండి, ఇది ముందు మాటే. ఇది నేను ముందరే రాసేస్తున్నాను, ఇంకా భాష్యం ఇంకా ప్రారంభించలేదండి. ఇది కరిష్యామి, అది భవిష్యత్ అర్థం అండి. నేను చెయ్యబోతున్నాను అలాగా. వివరణం కరిష్యామి, వివరణం చేస్తాను నేను భవిష్యత్తులో తర్వాత అని చెప్పి ఇంక ఇప్పుడు ఏమిటి గ్రంథంలోకి వస్తున్నారండి. ఏమిటి అసలు ఈ గ్రంథం యొక్క ప్రయోజనం ఏమిటి? ఎందుకు ఇంత శ్రమ పడిపోవడం? అంత ముందరవాళ్ళు ఎందుకు శ్రమ పడ్డాడు, ఇప్పుడు మళ్ళీ ఈయనెందుకు ఇంత శ్రమ తీసుకోవడం? తస్య అస్య గీతాశాస్త్ర, ఆ ఈ గీతాశాస్త్రానికి, ఆ ఈ అంటే ఏమిటండి? రెండవ తస్య అంటే ఆ, అస్య అంటే ఈ గీతాశాస్త్రం అంటే సరిపోదు కాదు. ఆ అంటే అర్థం ఏంటంటే అన్ని రకరకాల అర్థాలు చెప్పేటటువంటి వచ్చినటువంటి అని ఒక అర్థం అండి. రెండోది ఆ జీవుల యొక్క అనుగ్రహంతో పరమాత్మ చెప్పినటువంటి ఆ కాలం నాటి, ఏ కాలం? భారత యుద్ధ కాలంలో మొట్టమొదటి రోజున గీతార్థబోధ చేసిన సమయంలో ఉద్భవించినటువంటి ఆ గీతాశ ఆ వేళది. ఈ గీత అంటే ఈ వేళ మనకి ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆ గీత ఒకటే కాదు, ఎంతమంది కంట్రిబ్యూషన్స్ కూడా 5 కూడా వచ్చి కూర్చున్నాయి. ఇప్పుడు భగవద్గీత ఉంది, భగవద్గీత ఎవరు ఇష్టం వచ్చిన వాడు రాసేసినటువంటి వ్యాఖ్యానం కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏమిటంటే ఇంత వాంగ్మయానికి ప్రయోజనం ఏమిటయా? సంక్షేపత ప్రయోజనం అంటే ఇక్కడ నేను స్పష్టంగా రాయబోతున్నాను వ్యాఖ్యానం, వివేకంతో రాయబోతున్నాను. వివేకం అంటే ఏమిటంటే ఏది రైట్ ఏది తప్పు అని చెప్పేటటువంటి బుద్ధి యొక్క లక్షణం అది. ఈ అర్థం చెప్పొచ్చు, ఈ అర్థాన్ని చెప్పకూడదు, ఈ అర్థమే చెప్పాలి, నిర్ణయించడం నిర్ధారణార్థం రాశారండి. అటువంటి దానికి ఇక్కడ సంక్షేపత, దీని యొక్క ప్రయోజనం ఏమిటి అసలు? మొత్తం ఇంత భగవద్గీత కూడా పరం నిశ్రేయసం, అత్యున్నతమైనటువంటి మోక్షమే దీనికి గమ్యం అయ్యా. ది పర్పస్ ఆఫ్ భగవద్గీత ఈజ్ మోక్షం, లిబరేషన్, అనుమానం లేదు అసలు. అయితే దానికి ఏమిటి ప్రతిబంధకాలు ఏమిటి? ఏమి తప్పించాలి, ఏమి చొప్పించాలి ఇందులోకి అంటే సహేతుకస్య సంసారస్య అత్యంత ఉపరమ లక్షణం. ఆ మోక్షం అనేది ఏదో చెప్తున్నారు, నిశ్రేయసం అంటే మోక్షం అండి. ఎటువంటి మోక్షం? పరం నిశ్రేయసం, అత్యున్నతమైనటువంటి, ఇంకా దాన్ని మించింది ఇంకోటి ఏం లేదు. అటువంటి ఆ మోక్షం యొక్క లక్షణం ఏమిటయ్యా అంటే సంసారస్య అత్యంత ఉపరమ లక్షణం, అంటే సమూలంగా ఈ సంసారం యొక్క లేశం లేకుండా చేయడమే దాని లక్షణం. అంటే విత్తనాలని కాల్చేయడం అనమాట, ఇంకా దాన్ని మళ్ళీ మొలకెత్తే శక్తి లేకుండా చేసేయడం. ఉపరమం అంటే ఇంకా ఎండింగ్ అయిపోవడం, ఇంకా లోపల డిజబిలిటీ క్రియేట్ చేయడం, అశక్తం అయిపోవాలి, ఇంకా మళ్ళీ రిప్రొడక్షన్ కెపాసిటీ లేకుండా చేసేయడం దాన్ని. అంటే సంసారం వల్ల ఒక చిన్న విత్తనం ఉందంటే అది మొక్క, ఈవేళ మీరు మొక్క పైన కొట్టేశారు, కొన్నాళ్ళు పోతే మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ ఇంకో గీతం మళ్ళీ ఇంకో మొక్క మళ్ళీ ప్రారంభమవుతూ ఉంటుంది. అది వృక్షం యొక్క లక్షణం. వృక్షం యొక్క లక్షణం వేడు బాగున్నంతసేపు అలా వస్తూనే ఉంటాయి, ఎన్నాళ్ళైనా వస్తూనే ఉంటాయి. ఇక్కడ వేళ్లతో సహా, కోకటి వేళ్లతో సహా పెకలించేయాలి. పెకలించేసి ఆ గింజలు కూడా ఎక్కడా లేకుండా, మళ్ళీ గింజలు పట్టే మళ్ళీ మొక్కలు వస్తాయి, గింజలు కూడా లేకుండా వాటిని మాడిచి పడేయాలి. అలాగా అత్యంత ఉపరమ లక్షణం, సంపూర్ణముగా శాంతియే లక్షణం. ఉపరమం అంటే శాంతి, సంపూర్ణంగా శాంతియే లక్షణముగా కలిగినటువంటి ఆ మోక్షం అండి. ఇంకా ఎటువంటిది అది? సహేతుక, ఆ సంసారం ఎటువంటిది? అది సహేతుకస్య సంసారస్య, హేతు అని సంసారం అంటే, సంసారం అంటే మన ఫ్యామిలీ అని కాదండి, గుర్తెట్టుకోండి. జన్మ మృత్యు పరంపర అని అర్థం. పుడుతున్నాం, మళ్ళీ పోతున్నాం, మళ్ళీ పుడతాం, ఇది అనంత కోటి జన్మల నుంచి అలా వస్తూనే ఉంది. దీనికి కారణం ఏమిటి? ఇలా కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ అవర్ బర్త్స్ అండ్ డెత్స్, దీనికి ఏమిటి కారణం?
సహేతుకస్య, హేతుతో కూడి ఉన్నటువంటి ఈ సంసారం. ఏమిట హేతు అంటే అవిద్యటండి, అజ్ఞానం అంటండి. అది ఈ సంసారానికి బేస్ ఎక్కడంటే, దీనికి వేళ్ళు ఎక్కడ ఉన్నాయంటే అజ్ఞానంలో ఉన్నాయటండి. అజ్ఞానం వేలుగా ఉండడం బట్టి ఈ వృక్షం అలా దాని ఇష్టం వచ్చింది చెలరైపోయి పెరిగిపోతుంది. మళ్ళీ ఎంత కొట్టినా అది మళ్ళీ ఉద్భవిస్తూనే ఉంది. ఏమంటే అక్కడ మనకి చివరికి 15వ అధ్యాయంలో పురుషోత్తం అక్కడ అశ్వత్థమూలము సువిరు అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. అసంగము అంటే వైరాగ్యం అనేటువంటి పేద కత్తి పుచ్చుకు కొట్టి దాన్ని వేళ్లతో సహా పెకలిస్తే తప్ప ఆ అశ్వత్థ వృక్షం పోదుటండి. దీనికి ఆయన అక్కడి నుంచి తీసుకున్న స్ఫూర్తికి. అటువంటిది సహేతుకస్య, కారణంతో కూడినటువంటి, కారణం కాదు నీకు హేతు అంటే అవిద్య అని అర్థం అండి, అజ్ఞానం అర్థం. అజ్ఞానముతో కూడినటువంటి సంసారాన్ని సమూలంగా పెకలించిన తర్వాత ఏర్పడేటటువంటి శాంతి ఏదైతే ఉంటుందో దాని పేరే మోక్షం అయ్యా. అదిటండి. ఇంకా మళ్ళీ ఛాయలు కూడా మళ్ళీ ఇంకా సంసారం దరిదాపులో ఇంకా రాదు. అది పూర్తిగా ధ్వంసం చేయబడింది కనుక. తచ్చ అది ఎలా వస్తుందయ్యా? అందరికీ కావాలనే ఉంటుంది. నిత్యం అందరం ధర్మార్థ కామ మోక్ష ఫల పురుషార్థ సిద్ధార్థ అని అందరం అర్చన చేయించండి. ఇవాళ మనకి తులేకాసి కూడాను ప్రతి వాళ్ళు దేవాలయాలు వెళ్ళి ఉండొచ్చు. అవి వెళ్ళిన చోట అక్కడ పూజ చేయించుకోండి. అక్కడ అందరూ అర్చకులు చెప్పి ఇది ధర్మార్థ కామ మోక్ష, ఆ మోక్షాన్ని మాట గురించి ఆలోచించారు అసలు. మనం ఆలోచించం, వాళ్ళు ఆలోచించరు అర్చకులు. అది ఎటువంటిది? తచ్చ సర్వకర్మ సన్యాసపూర్వకాత్ ఆత్మజ్ఞాన నిష్ఠాత్ ధర్మాత్ భవతి. ఈ ఆత్మజ్ఞా ఈ ఎలా వస్తుందంటే, మోక్షం ఎలా వస్తుందంటే ధర్మాత్ భవతి. ఒక ధర్మం వల్ల వస్తుందయ్యా. ఏ ధర్మం అంటావు? నువ్వు రెండు ధర్మాలు చెప్పావు కదా, ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మం అని. ఇప్పుడు నాకు కావాల్సిన మోక్షం అనేది ఏ ధర్మం మీద ఆధారపడుతుంది అంటే ఆత్మజ్ఞాన నిష్ఠారూపాత్ ధర్మాత్, అంటే నివృత్తి ధర్మము. నివృత్తి ధర్మం వల్ల నీకు మోక్షం వస్తుంది. ఆ నివృత్తి అంటే ఏమి, నువ్వు ఇంత మాటకి అంత చిన్న 3 అక్షరాలు చెప్పేసి ఏమిటి అంటే ఆత్మజ్ఞాన నిష్ఠ అనేది నివృత్తి అని అర్థం అండి. నివృత్తి అనే 3 అక్షరాలకి వివరణ ఏమిటంటే ఆత్మజ్ఞాన నిష్ఠ. దాంట్లోనే మఠం వేసి కూర్చోవడం అంటే మిగతా వాడితే ఇంకా ప్రమేయం లేదు. పక్కన హోరెత్తుతున్నా అరే వీడికి వినిపించవు, వినిపించుకోడు కూడాను. ఆ నిష్టలో ఆ సమాధిలో వెళ్ళిపోయి కూర్చున్నారు అంతే. పక్కన ఏం అవ్వనండి, వాడికి పట్టించుకోడు, అంతతో వాడికి తెలియదు కూడా. ఆ చేత నివృత్తి ధర్మాత్ భవతి అంటే మోక్షం ఎలా వస్తుందంటే సింపుల్గా చెప్పండి, నివృత్తి ధర్మం వస్తుంది. ఆ నివృత్తి ఎలా వస్తుందయ్యా? మరి ప్రవృత్తిలో ఉంటాడు కదా, అంటే సర్వకర్మ సన్యాసపూర్వక. ఇంతగా ప్రవృత్తి అంటే అన్ని కర్మలు చేయి. దసరాలు వచ్చింది అమ్మవారి పూజలు చేయి, దీపావళి వచ్చింది మహాలక్ష్మి పూజ చేయి, లేదా ఇంకోటి వచ్చింది ఇంకో పూజ చేయి, కృష్ణాష్టమి కృష్ణుడి పూజ చేయి, ఇలా పూజలు చేస్తూనే ఉంటాం మనం. వేదపారాయణ చేయి, ఇంకో దానం చేయి, ధర్మం చేయి, నీ ఇష్టం. ఎన్ని రకాలు చెప్పింది ఇవన్నీ కూడా ప్రవృత్తి ధర్మాలు. ఈ ప్రవృత్తి ధర్మాలన్నిటికీ కూడా చివరికి ఏమిటంటే అబ్బాయి, నువ్వు ఈ కర్మలన్నీ వదిలిపెట్టేయాలయ్యా. సర్వకర్మ సన్యాస పూర్వక. ముందు ఏం చేయాలి చెప్పండి నాకు? అంటే ముందు కర్మను వదిలేసేయి. వదిలేస్తే సరిపోయి ఖాళీ అయిపోతుంది కాదు, వెంటనే దాన్ని ఫిలప్ చేయి. అంటే ఓ బస్తాలో ఇంకో కొత్త వస్తువు వేయాలంటే ఓ వస్తువు, పాత వస్తువు ఏదో ఉంది బస్తాలోను ఓ సంచిలోను, దాన్ని దిమ్మరించేయి ముందర. అందులో కొత్త వస్తువు వేసేయి. అప్పుడు నీకు పట్టుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు. పాతది పోతే పోయింది అనుకున్నాం అనుకో, ఆ స్థితిలోనూ దాని కింద దిమ్మరించేయి. ఆ దిమ్మరించడం మాట ఏంటంటే సర్వకర్మ సన్యాస పూర్వక. సమస్తమైన కర్మలని సన్యసించబడాయి, సన్యసించబడాయి. వదిలేసేయి మొత్తం. నీకు మోక్షం కావాలని నువ్వు నిర్ణయించుకుంటే సుమా, నేను బలవంతం పెట్టట్లేదు ఎవరిని కూడా అని చెప్తూ, అక్కడ ఏం చేయాలి మరి? సన్యాసం చేసేసాం, ఖాళీగా కూర్చోవడం అని కాదు. ఖాళీగా కూర్చోకూడదు. ఆత్మజ్ఞాన నిష్ఠారూప. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆత్మజ్ఞాన నిష్ఠలో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నీకు మోక్షం వచ్చి తీరుతుంది కదా అని చెప్పి ఇక్కడ తథా ఏమమేవ గీతార్థధర్మం ఉద్దిశ్య భగవత ఏవ ఉక్తం సైధర్మ సుపర్యాప్తో బ్రహ్మణ పదవేదనే ఇది అనుగీతాసు. అనుగీతసే మొత్తం భగవద్గీత అయిపోయిన తర్వాత మళ్ళీ అనుగీతని కృష్ణార్జునుల యుద్ధం అయిపోయిన తర్వాత మహాభారత యుద్ధం అయిపోయాక ఇంకా కృష్ణ పరమాత్మ ఇంకా 3 నెలలు హస్తినాపురంలో ఉంటాడండి. ఉన్నప్పుడు అర్జునుడు 1-2 నెలలు పోయిందో ఇద్దరు కలిసి వాళ్ళు షికారు వెళ్ళినప్పుడు నదీ తీరాన్ని వెళ్తే ఇద్దరు ఖాళీగా కూర్చున్నారు. ఏదైనా మాట్లాడు అర్జున అంటే ఆయన అర్జున, ఆ వేళ నువ్వు యుద్ధం ప్రారంభమయ్యే ముందర నువ్వు అంత గందరగోళంలో చెప్పేవయ్యా, అప్పటికి కూడా బాగానే అర్థమైనట్టు అనిపించింది నాకు, నేను మర్చిపోయాను, ఇంకొకసారి చెప్పకూడదా అని అడుగుతాడండి. అనేప్పటికీ
ఏ అలా మర్చిపోయే అంత మర్చిపోవచ్చా అలాంటి విషయం అంత ఆవేళ గొప్ప విషయం విశ్వరూప సందర్శనం చేసి చూపించాను నీకు అని మళ్ళీ మర్చిపోవచ్చా అయినా మానవం యొక్క సహజం కదా మర్చిపోవడం అని మళ్ళీ చెప్తానులే అని చెప్పి మళ్ళీ కూర్చుని మొత్తం భగవద్గీతనే సంక్షిప్తంగా మళ్ళీ చెప్పాడండి. దాని పేరు అనుగీత అని పేరండి. అక్కడ అనుగీతలో ఈ వాక్యం ఉంది. సహి అని అంటున్నారు. సహి ధర్మ సుపర్యాప్త బ్రహ్మణ పదవేదనే. బ్రహ్మణ అంటే పరమాత్మ యొక్క పదవేదని, ఆయన యొక్క స్థానాన్ని తెలుసుకోవడంలో సహి ధర్మ, అదే నివృత్తి ధర్మమే ధర్మమయ్యా, ఇంకో ధర్మం లేదయ్యా. అది అయితే తప్ప నువ్వు పరమాత్మ గురించి తెలుసుకోలేవు. దీనికి మన మంత్రపుష్పంలో నారాయణం మహాజ్ఞేయం. నారాయణం మహాజ్ఞేయం. జ్ఞేయం అంటే తెలుసుకోదగినటువంటి వస్తువు. మహాజ్ఞేయం. తెలుసుకో వస్తువులు చాలా, తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. అన్నింటిలో కూడా ర్యాంక్ నెంబర్ 1 వచ్చేటటువంటి జ్ఞేయమైనటువంటి టాప్ ర్యాంకింగ్ ఐటెం ఏంటి చెప్పండి? అంటే నారాయణ్ని తెలుసుకోవాలయ్యా. నారాయణ తెలుసుకోవాలంటే పరమాత్మ తత్వాన్ని తెలుసుకో. అది ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మణ పదవేదనే. బ్రహ్మణ అంటే పరమాత్మ యొక్క, పరబ్రహ్మం యొక్క పదవేదని, ఆయన యొక్క స్థానాన్ని తెలుసుకోవడం అంటే ఆయన తత్వాన్ని తెలుసుకోవడంలో సహి ధర్మ, నివృత్తి ధర్మమే సుపర్యాప్త, అది సరిపోతున్నాయా. అది కాకుండా ఇంకో మార్గమే లేదు. నాణ్య పంథ విద్యతే అనే ఇంకో మార్గం లేదు కూడా. అంతేకాకుండా కించ అన్యదపి తత్రయే ఉక్తం. అదే అనుగీతలో ఇంకో మాట కూడా చెప్పారయ్యా. నైవ ధర్మీ నచాధర్మీ నచైవ హి శుభాశుభీ యస్యాదేకాసనే లేన తూష్ణీం కించిద్ అచింతయన్. ఒక మహాయోగీశ్వరుడు నకించిత్ కించిదపి అచింతయన్, ఏ విషయం గురించి ఆలోచించట్లేదు అండి అసలు. ఎలా కూర్చున్నాడు? లీనః, లీనమైపోయి కూర్చున్నాడు. ఎందులో లీనమైపోయాడు? ఏకాసనే, పీఠం మీద కూర్చున్నాడు. పరమాత్మ ఏందే మనసు లగ్నం చేస్తున్నాడు, అక్కడే కూర్చున్నాడు. అలా కూర్చోవచ్చు, పక్కన ఎవరైనా వస్తే మాట్లాడుతున్నాడో లేదు. తూష్ణి, మాట్లాడకుండా కూర్చో, మౌనంగా ఉన్నాడు. లీనమైపోయినాడు. ఏకాసనంలో లీనమైపోయినాడు. ఇంకా ఎటువంటి వాడు? అతనికి శుభము లేదు, అశుభము లేదు. అతనికి ధర్మము లేదు, అధర్మము లేదు. అన్నింటినీ అతిక్రమించి వెళ్ళిపోయినాడు. నైవ ధర్మీ, అతనికి ఈ ధర్మం వర్తిస్తుంది, ఈ ధర్మం వర్తించదు, ఆ రెండింటి కూడా అతీతుడు అతను. ఈ ధర్మాధర్మాలు భూలోకంలో ఉన్నటువంటి మనుష్యులకండి ఇవి. పశువులకు వర్తించవు ఈ ధర్మాధర్మాలు, వాటికి లేవు. వాటి వాటి ధర్మం ఏంటంటే వాటి జాతి లక్షణం ప్రకారం ఇవి ప్రవర్తిస్తాయి అంతే. వాటి ఎమోషన్స్ మీద పనిచేస్తూ ఉంటాయి అవి. ఆ చేసినటువంటి పని, మనమైతే ఒక మనిషిని చంపితే దానికి హత్య, నేర, మర్డర్ ఇలాంటి కేసులు వస్తాయి. దానికి అలాంటివి ఏమీ లేవు. దానికి వర్తించవు, ఈ రూల్స్ దానికి వర్తించవండి. అంటే ఈ జీవుని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో మామూలుగా చెప్పుకొని వీటిని అతీతమైన స్థితికి వెళ్ళిపోయాడయా. ఆయన ధర్మము లేదు, అధర్మము లేదు. ఉదాహరణకి ట్యూబ్లైట్ మన గదిలో వెలుగుతోందండి. ఆ దాని కింద ఛాయలో మనం మంచి పనులు చేయొచ్చు, దుర్మార్గ పనులు చేయొచ్చు. దానికేనా అంటుకుంటుందా? ఏమీ సంబంధం లేదు. మన కర్మ మంది అంటుంది అంతే. అది అలా ఉండేటటువంటి ఒక యోగీశ్వరుట నైవ ధర్మీ, అతనికి ఏ ధర్మము లేదు. నచాధర్మీ, అదే అధర్మము లేదు. ధర్మి అంటే ధర్మము కలవాడు, అధర్మి అంటే అధర్మము కలవాడు. నచ అధర్మి, అతను అధర్మము లేదు. నచైవ అది శుభము, పుణ్యం ఎప్పుడు, శుభం ఎప్పుడు అవుతుందండి, మంచి ఎప్పుడు అవుతుందండి? పుణ్యం చేస్తాను. పుణ్యమే లేనటువంటి వాడికి ఇంకోటి పుణ్య ఫలం ఏమిటి అసలు? పాపమే లేనటువంటి వాడికి పాప ఫలం ఏమిటి? అంటే శుభము లేదు, అశుభము లేదు. కారణం ఏంటంటే శుభాశుభాలు అంటే మనకి మంచి జరగడం, చెడు జరగడం. మంచి అంటే మనకి ఏదో లాభకరమైనటువంటిది, చెడు అంటే నష్టం. ఆ రెండు పుణ్యపాపాలు వస్తాయి. అలా పుణ్యపాపాలు ఎప్పుడు వస్తాయి? నువ్వు ధర్మాధర్మాలు చేస్తే. ఆ ధర్మాధర్మాలు లేనప్పుడు ఇక నీ పుణ్యపాపాలు ఎక్కడయ్యా? అలా ఉన్నట్టండి. మరి ఏం చేస్తున్నాడు అతను? యస్యాది ఏకాసనే లీన, ఒక్కటే ఆసనంలో కూర్చుని సమాధి స్థితిలో వెళ్ళిపోయి అందులో లీనమైపోయాడు అంతే పరమాత్మతోటి. మిగతా ఏం ఆలోచిస్తా. అంత సమాధిలోకి వెళ్ళి మా ఇంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి ఆలోచనలు లేవాడు అక్కడ. ఇంకేదంటే ఒక చోట సప్తశతిలో ఒక రాజు యుద్ధంలో ఓడిపోయి ఓ మహర్షి దగ్గర వెళ్తాడండి. ఓ మహర్షి దగ్గర ఉన్నాడు. ఉన్నక్కడ అక్కడ మామూలుగా వెళ్ళినప్పుడు ఋష్యాశ్రమాలు ఎంత ప్రసన్నంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి కూర్చుని మా అబ్బాయి ఏం చేస్తున్నాడు వీడు, ఓ షావుకారు కూడా అక్కడ వస్తాటండి. ఇద్దరు కూర్చి ఏమయ్య నీ మొహం ఏడుపు మొహంలా ఉంది ఏంటి, అది చాలా ఇబ్బందులు ఉన్నట్టున్నావు ఏంటి నువ్వు? అవునండి, ఇంట్లో నేను తండ్రి తరివేశారండి మా పిల్లలు. మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచిస్తావు కదా. ఏమిటోనండి, నేను ఇక్కడ వద్దనుకుంటుంటాను కానీ మనసు మాత్రం అటే లాగుతోందండి. అంటే ఇంత దూరం వచ్చిన ఆ ఋష్యాశ్రమాలకు వెళ్ళినా కానీ మనసు అటే లాగుతూ ఉంటుంది. మనకి సామాన్యం అందరికీ కూడా, మనందరూ అటువంటి వాళ్ళే, మన ఎక్సెప్షన్స్ కాదు. కానీ కొంతమంది యోగీశ్వరులు ఉంటారయ్యా, వాళ్ళకి ఏమీ పట్టవు. ఈ విషయాన్నే అనుగీతలో కూడా చెప్పడం జరిగిందయ్యా అని చెప్పి
గీత చెప్పి జ్ఞానం అంచేది ఇక్కడ ఈ జ్ఞానం ఎవరికయ్యా? జ్ఞానం సన్యాస లక్షణం అని వాక్యం కూడా అక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇంత కర్మ సన్యాసం చేసేమన్నారు కదా, సర్వకర్మ సన్యాసపూర్వకాత్. ఈ సర్వకర్మల్ని సన్యాసం చేసిన తర్వాత నువ్వు ఖాళీగా కూర్చోద్దు సుమా. కర్మల్ని మానేయమన్నారు, సన్యాసం మానేసి కూర్చొని కబుర్లు చెప్పి పేపర్ చూసుకుంటూ కూర్చోవడం కాదండి, టీవీ చూసుకుంటున్నాం. అక్కడ చేయాల్సింది ఆత్మజ్ఞానం నిష్ఠారూపాలు. ఆత్మజ్ఞానంలో దృష్టి పెట్టు, అక్కడ దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఒకటి వదిలేయమన్నారని వదిలేసి కూర్చోమని కాదు. ఎక్కడ చెప్పుకొచ్చి అటువంటి ఆ జ్ఞానం నీకు ఎలా వస్తుందంటే సన్యాసంతో ప్రారంభమవుతున్నాయా అని చెప్పి ఇహాపిచ అంతే ఉక్తం అర్జునాయ. ఈ మాటే అర్జునుడికి అంతే. మొత్తం భగవద్గీత అంతా అయిపోయిన చివరిలో ఉక్తం చెప్పబడింది కృష్ణ పరమాత్మ చేత. ఏమని? సర్వకర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. చూడండి, ఇందాక రెండు పనులు చెప్పారు, ఆ రెండింటికి ప్యారలల్ వర్డ్స్ అండి ఇక్కడ. మొట్టమొదటి ఏంటి అక్కడ చెప్పింది? అన్ని పనులు వదిలేసాయి, తర్వాత ఆత్మనిష్టలో ఉండు. ఇక్కడ చూడండి, సర్వకర్మ అని పరిష్వజ్య పరి పరిత్యజ్య, అన్ని కర్మల్ని వదిలిపెట్టే. అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా దానికి ఈక్వల్ అండి. అక్కడ ఆత్మజ్ఞానం, ఆత్మ అంటే ఎవరయ్యా? పరమాత్మయ్యా. అంటే మామేకం సర్వజ పరమాత్మ. నేనంటే అక్కడ కృష్ణ పరమ వసుదేవ దేవకీ వసుదేవ పుత్రుడైనటువంటి మామూలు అర్జునుడి బావగారులా కనిపిస్తున్నటువంటి ఈ కృష్ణుడు కాదు అక్కడ, కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ అయినటువంటి నన్ను ధ్యానం చేసుకుంటూ ఉండు. మామి ఏకం. మరి నేను చేస్తున్నావు, నీతో కూడా ఇంకోటి కూడా చేస్తూ ఉంటాము, లేదు కుదరదు. నువ్వు ఎవరో ఒక్కరిని సెలెక్ట్ చేసావు, నేను నీకు దృష్టిలో ఉండాలా అక్కర్లేదా? నేను ఒక్కడే ఉండాలి, మరి రెండో వాడు ఉండాలి వీల్లేదు. అప్పుడు నీకు మోక్షం అనేది ఆలోచనకు వస్తున్నాయా ఇది అని చెప్పి అప్పుడు చివరికి సమ్మరైజ్ చేస్తున్నారండి అసలు చాలా గొప్పగా. అభ్యుదయార్థ అపి. మనందరం ఏ మార్గంలో ఉంటామండి? సాధారణంగా రాముడు మంచి బాలుడు అన్నట్టుగా మనకి చిన్నప్పుడు చెప్పినటువంటి పద్ధతులు, పొద్దున్నే లేవడం, సంధ్యానం చేసుకోవడం, ఇలాంటివి కొన్ని కొన్ని మంచి పనులు, ఇవి మంచి పనులు అనుకుంటూ ఉంటామండి. మనం అది మాత్రం మధ్యలో కాఫీలు తాగుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, ఫోన్లో సేతుతూ ఉంటాం, ఇవన్నీ చేస్తూనే ఉంటాం లౌకికంగా, తప్పవండి ఇవి. అటువంటివి చేస్తున్నా కానీ మొత్తం ఏదో చేస్తున్నాడు కదా పాప, పైనుంచి ఆయన చూస్తూనే ఉంటాడు, ఏదో ఇద్దాంలే 100కి 60 మార్కులు వేద్దాం చేస్తుంటాడు ఆయన. అభ్యుదయార్థ అపి యహ ప్రవృత్తి లక్షణో ధర్మ వర్ణాశ్రమాంచ ఉద్దిశ్య విహిత. మొట్టమొదటి మనం మంచి పనులు చేద్దామని పెట్టుకున్నామండి, అందులో ఉన్నాం, మంచి మార్గంలో ఉన్నాం, అందులో అనుమానం వద్దు. అయితే అది ఎటువంటి మార్గం? అది మనం మొట్టమొదటిలో ఇందాక మొట్టమొదటి పేరాలో చెప్పారండి, అభ్యుదయ నిశ్రేయసం అని చెప్పారు. చూడండి ఇక్కడ అందులో మొట్టమొదటి పేజీలో చివరికి రాసి వచ్చారు. ఇక్కడ చూడండి, జగత స్థితి కారణం ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతు యస్స ధర్మ. ఈ లోకంలో ఉన్నంతసేపు వృద్ధిలోకి రావాలి అని కోరుకునేటటువంటి లక్షణాన్ని అభ్యుదయ లక్షణం అన్నారు. లేదు, నాకు ఈ లోకంతో ప్రమేయం లేదు, నాకు మోక్షమే కావాలి, నాకు ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు, సుఖాలు వచ్చినా వాటి నుంచి పట్టించుకోను, అది నిశ్రేయసం. ఆ మాటలు మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నారండి. అభ్యుదయం నిశ్రేయసం అనే మాట చెప్పుకొస్తూ ఇక్కడ చెప్తున్నారు. చూడండి, అభ్యుదయార్థ అపి యహ ప్రవృత్తి లక్షణం. ఆ ప్రవృత్తి ధర్మం యొక్క లక్షణం ఏంటంటే అభ్యుదయాన్ని కలిగిస్తుంది. అంటే నాకేదో నాకు పని ఉంది, ఈ పని నా వల్ల నా బుద్ధితో నా తెలివితేటతో నేను సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ప్రయత్నం చేశాను, అవ్వలేదు. ఓకే, ఓ వెంకటేశ్వర స్వామి నేను మొక్కుకుంటాను, అంగ ప్రదర్శన చేస్తే అయ్యా స్వామి నన్ను అనుగ్రహిస్తామని చేసుకున్నాను, నా ఫలం వచ్చింది అంటే ఆ ఫలాన్ని ఆశించి నేను ఓ పని చేశాను, ఫలాన్ని ఆశించి ఓ పని చేశాను అని చెప్పి ప్రవృత్తి లక్షణ ధర్మ. లేకపోతే సత్యనార్థం చేసుకుంటాం, లేదా ఇంకో వ్రతం ఏది చేస్తాం, లేదా యాత్రలు చేస్తాం, దానం చేస్తాం, జపాలు చేయిస్తాం, ఇవన్నీ కలిపి ప్రవృత్తి లక్షణంలో భాగాలండి. అన్నీ కూడా జపాలు చేసాం, గ్రహాలు ఆ గ్రహాన్ని చేయండి, ఈ గ్రహాన్ని చేయండి మన వాడు చెబుతుంటారు, జ్యోతిష్కులు చెబుతుంటారు. ఇవన్నీ కూడా ప్రవృత్తి లక్షణమైనటువంటి ధర్మాలు. ఎందుకు అవి? ఏదో ఒక కామ్యం ఉంది, ఒక కోరిక తీరాలి, ఒక సమస్య తీరాలి, దానికోసం ఇవన్నీ కూడా వీటని ఏమంటారు, దీనిలో వచ్చే ఫలాన్ని ఏమంటారంటే అభ్యుదయార్థ. ఇబ్బందుల్లోంచి బయటపడడం, గట్టెక్కడం, అంటే ఉన్న చోట నుంచి పైకి వెళ్ళడం, అంటే ప్రమోషన్ కానీ లేదా ముందర సర్వైవ్ అవ్వడం కానీ, రెండు కూడా ఇంపార్టెంటే మనకి. ఆ రెండింటి లక్షణాలు కానీ ఎవరి కోసం అయ్యా? వర్ణాశ్రమాంచ ఉద్దిశ్య విహిత. ఈ ప్రవృత్తి లక్షణము వర్ణాశ్రమములో ఉండేటటువంటి వాళ్ళకి విధించబడింది. అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల్లో ఉండేటటువంటి వాడు ఏ ఏ ధర్మాలను ఆచరించాలి. అందులో సన్యాసం పక్కన పెట్టేసి మిగతా మూడును, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థులకి, వాళ్ళకి ఏ ధర్మాలు వాళ్ళు ఆచరించాలి. అలాగే మిగతా ఇంకో మరి రెండో రకం మనకు ఉండే బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రాది ఇవన్నీ ఉన్నాయి వర్ణములు. ఈ వర్ణములు వాళ్ళు ఎవరే పనులు చేయాలి, ఇవన్నీ కూడా దేనికోసం అంటే ఇవన్నీ కూడా ఉద్దిశ్య, వర్ణాశ్రమాన్ ఉద్దిశ్య. వాళ్ళ అంటే మొత్తం ప్రవృత్తి లక్షణం అంటే ఇది ఒక చోట ఎక్కడో రాశారని కాదండి,
ఈ బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు బ్రాహ్మణ బాలకుడు అయినటువంటి వాడు వాడు ఏం చేయాలి? మొత్తం మ్యాట్రిక్స్ అంతా వేసుకుని 4x4 మ్యాట్రిక్స్ దాంతో మొత్తం 16 గడులు నింపాడు. ఒక్క గడి మాత్రం 16 ఒక చోట ఖాళీ ఉంటుందండి సన్యాస భాగం దగ్గరికి వచ్చేప్పటికి. ఇవన్నీ కూడా మిగతా 15 కూడా మనకి ప్రవృత్తి లక్షణంలోకి వస్తాయి. ఆ 16 రోజు మాత్రం నివృత్తి లక్షణం అవుతుందండి. అంతే అది చెప్పి దానివల్ల ఏంటో ప్రయోజనం ఎంతవరకు వీడికి ప్రవృత్తి లక్షణంతో వెళ్ళొచ్చు అంటే అభ్యుదయం అంటే ఎంతవరకు అంటే సహా దేవాది స్థాన ప్రాప్తి హేతు. నాకు ఇంద్ర పదవి కావాలని కూర్చున్నాడు, లేదా నాకు అగ్ని యొక్క స్థానం కావాలి, సర్వభక్షకుడు అయిపోతాడు, ఇంక దానికి హద్దులు లేవు ఇంకా. లేదా ఐశ్వర్యానికి అధిపతి కావాలి, కుబేర స్థానం కావాలి నాకు, ఇలాగ రకరకాల సమస్య అయినటువంటి జీవజాలాన్ని కంట్రోల్ చేసేది నాకు పాశం లాంటిది కావాలి, వరుణ పాశం. ఇలాగ రకరకాలు ఇవన్నీ కూడా దేవాది స్థానములు. అంటే దేవతలకు ఏవే స్థానాలు ఉన్నాయో ఆ పదవులు అనమాట, దేవతల యొక్క పదవులు ఏవి ఉన్నాయో ఆ పదవులు వచ్చేంత వరకు మనం కోరికనేవన్నీ కూడా ఈ అభ్యుదయ లక్షణంలోకి వచ్చేస్తాయిటండి. చిన్న చిన్న కోరికలు లగాయతు ఈ పూట నాకు గడవాలి అనుకున్నది లగాయతు దేవేంద్ర పదవిని ఆశించేంత వరకు అన్నీ కూడా అభ్యుదయ మార్గంలోకి ప్రవృత్తి ధర్మంలోకి వస్తాయి. అలాంటి వాడు అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? ఎప్పుడు అందులో గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు జన్మ జన్మలు కూడా, అక్కడే ఉండిపోతే. లేదు, కొంచెం పైకి వెళ్ళాలి ఉందండి, చెయ్యి అయితే ఆ చేసే కర్మలు, ఇందాక కర్మలు ఫలం కోసం చేస్తున్నాం, ఇప్పుడు ఏం చేస్తామంటే కర్మ చెయ్యి, ఫలాన్ని ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమాన. కర్మలు మనకు ఈశ్వరార్పణ బుద్ధి సెకండ్ స్టేజ్ పెడతావు. అంటే మొట్టమొదటి ఇందాక గ్రౌండ్ స్టేజ్ అనుకుంటే, ఫస్ట్ స్టేజ్ అనుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ దానికి పెడతావు నువ్వు. ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు కర్మలు చేస్తూనే ఉంటావు. అలా అనుష్ఠీయమాన, అనుష్ఠించబడింది. అప్పుడు ఆ ప్రవృత్తి ధర్మమే నీకేమిస్తుంది ఫలం. ఇందాక ఫలాలు నువ్వు అడిగిన కోరికలను ఇచ్చింది, ఇప్పుడు అది కాదండి, సత్వశుద్ధి చేస్తుందండి, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఈ ఈశ్వరార్పణ బుద్ధితో కనుక నువ్వు ప్రవృత్తి ధర్మాన్ని ఆచరిస్తే నీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది, మనస్సు నిష్కల్మం అవుతుంది. దానాలు చేస్తూనే ఉన్నాడు, ఐశ్వర్యం వచ్చింది, పరమేశ్వరుడు ఇచ్చాడు. ఇదివరకు ఇంకా ఐశ్వర్యం పెంచాలి, ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలని అంబానీసా శుభ్రంగా పెంచేశాడు. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఎవరికి వారి ఆస్తి ఎంత ఇస్తే మాత్రం అవతల కోరిక తీరుతుంది? అన్నం పెట్టి ఆకలి తీర్చచ్చు, జ్ఞానాన్ని ఇచ్చి వాడికి జ్ఞానభిక్ష వాడికి పెట్టచ్చు. కానీ మిగతావి ఐశ్వర్యం ఎంత ఇస్తే అవతలకి, దానికి ఉపనిషత్తులు వస్తుంది, నా విత్తేన తర్పణీయో మనుష్య అంటుందండి కఠోపనిషత్తులో. డబ్బిచ్చి ఏ మనిషిని కూడా తృప్తి పొందించలేవయ్యా నువ్వు. నువ్వు కోటి కోట్ల కోట్లు ఇచ్చావనుకో, ఇంకా ఉంది కదా, ఇంకా ఉంచుకుని అది కూడా ఇచ్చేయచ్చు కదా అనే భావన కలుగుతుంటండి. అందుకే చివరికి ఏం చేయాలండి, అంత వచ్చినోడు ఎప్పుడైతే వారు ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఇంటోనో వీళ్ళందరికీ ఇచ్చి హాయిగా దానం చేద్దామని కూర్చొని ఇవ్వడం ప్రారంభించాడు అనుకోండి, కనిపించిన అడిగిన ప్రతి వాడికి కూడా ఇవ్వడం ప్రారంభించాడు. అలా ఎంతమందో ఉన్నారండి, ఎంతమందో. ఏదో సంఘటన వాళ్ళ జీవితంలో జరిగి ఇంకా చాలు వేళకి ఇచ్చింది అందరికి వాటాలు ఇచ్చి ఎవరికి అన్యాయం చేయడు, భార్యతో సహా అందరికి వాటాలు ఇచ్చేసేసి నా వాటా నేను ఉంచుకుంటే నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను అని చెప్పి ఈశ్వరార్పణ బుద్ధి. అందులో జైనుల్లో ఇలాంటి కొన్ని కొన్ని అప్పుడప్పుడు పేపర్లో పడుతుంటుందండి. ఎంత ఆ మధ్యప్రదేశ్లో ఒక మార్వాడి, రాజస్థాన్ అతను, మధ్యప్రదేశ్లో ఎక్కడో 10,000 కోట్లు అతని పర్సనల్ ప్రాపర్టీ అండి. 10,000 కోట్లు అతనికి ఎందుకు అనిపించింది? దానం చేసేయాలనుకున్నట్టండి, జైలుగా మారిపోవాలనుకున్నాడు, వాళ్ళ జైలు పద్ధతిలో వెళ్ళిపోవాలనుకున్నాడండి. అనుకుని దానికి ఒక పద్ధతి ఉంది కదా, గుండు చేయించుకోవాలి. గుండు చేయించడం అంటే మన మంగళవారిని పిలిపించి గుండు చేయించడం కాదుటండి. జైలు ఒక్కొక్క వెంట్రుక పీకుతట్టండి, పీకలి. వెంట్రుకలు లుంపనం అంటారు దాన్ని, కేశ ఖండనం కాదండి. అంటే కత్తితోనే జుట్టు కోసేయడం కాదు, తల వెంట్రుకలు అలా కాదండి, ఒక్కొక్క వెంట్రుక తీసేసి ఎంతసేపు పడుతుంది? 8 గంటలు 9 గంటలు పడుతుంది. ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? అన్ని వెంట్రుకలు పీకాడు, రక్తం కారిపోతూ ఉంటుందండి. తట్టుకున్నాడండి, తట్టుకున్నాడు. ఎంతమందో చేస్తారు, అతను ఒకడే కాదు, అతను విశేషమే కాదు. అయిపోయింది. ఆఖరిని ఏ ఇంట్లో కూర్చుని తాను అంత ఐశ్వర్యాన్ని గడించాడో ఆ ఇంటి దగ్గర దిగంబరంగా నుంచుని భిక్ష అడగాడండి మొట్టమొదట. అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో వాడు వీధిలోకి రాకూడదండి, ఇతను వెళ్ళిపోతూ ఉంటాడు, ఎక్కడ వెళ్ళాడు ఎవరికి తెలియదండి, అంతే. ఎక్కడ వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు, అదండి వాళ్ళ పద్ధతిలో. ఎందుకు చేశాడు అతను? ఈశ్వరార్పణ బుద్ధితో చేశాడండి. అతనికి ఇంక ఏం కోరికలు ఉంటాయి చెప్పండి అతనికి? ఏమైనా కోరుకుంటే పూర్వం సాధించుకుని అతను 10,000 కోట్ల, ఇది మాటల చిన్న చిన్న కాదు ఏమన్నా. చూడండి ఆ మాట చెప్తాను, ఈశ్వరానుభూతి అనుష్ఠీయమాన. అతను ఏదో మనసులో చక్కటి ఆలోచన కలిగింది, ఇంకా మోక్ష మార్గాన్ని వెళ్ళాలనుకున్నాడు, అంతే. వాళ్ళ పద్ధతిలో వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమైంది? చిత్తశుద్ధి ఏర్పడింది. సత్వశుద్ధయే భవతి ఫల అభిసంధి వర్జిత. అతను ఏ ఫలము కావాలనేటువంటి కోరికలు లేవు. ఫల అభిసంధి అంటే కోరికలు కావాలనే లక్షణం, ఫలం కావాలనే కోరిక, అది వర్జిత. ఫలం మీద అలా ఆచే లేకుండా అయిపోతాడండి.
అప్పుడు చేస్తే అతనికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అలా చేస్తూనే ఉండగా అతను అక్కడ వెళ్ళిన తర్వాత రేపు పొద్దున ఏం చేయగలడు? ఇంక వెళ్ళడానికి ఏం లేదు ఇంకా. తన శరీరంతో ఏమైనా చేయగలిగింది ఏమైనా ఉంటే చేస్తూనే ఉంటాడు. ఇంకోటి ఏంటండి, ఆ వేళ వాగ్దానం చేసేది ఒక వాగ్దానం ఉంటుందండి. నేను ఈ క్షణం నుంచి, మనకి ఆతుర సన్యాసంలో చెప్పుకున్నామండి, ద్రోణాచార్యులు చెప్పారు, ఈ క్షణం నుంచి ఏ క్రిమి కీటకాదులుగా చతుర్ముఖ ఎవరికి అపకారం చేయను అని వాగ్దానం చేసి అప్పుడు ఆశ్రమం తీసుకోవాలండి. అది దాని ఆలోచన చిత్తశుద్ధి. పాము కాటేస్తున్నా సరే ఇంకోవాడికి భయపడడం ఉండదండి. నిజంగా వాడి పూర్తిగా చిత్తశుద్ధి ఏర్పడినటువంటి వాడికి దాని పని చేసుకుంటోంది, ఇది నాది కాదు అనుకుంటాడు అంతే. ఏమంటే అలా అయిన తర్వాతట అప్పుడు ఏమవుతుందంటే శుద్ధ సత్వస్యజ, ఆ రకంగా సత్వము అంటే తన చిత్తము శుద్ధి అయిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందంటే మోక్షం వచ్చేయలేదండి ఇంకా. జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తి ద్వారేణ, అప్పుడు ఇంకా జ్ఞానాన్ని ఎక్వైర్ చేయడానికి ఎలిజిబిలిటీ వచ్చిందండి. అంటే ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయినట్టు అనమాట. ఇంత చేసి సబ్జెక్ట్ బీఎస్సీ అయిపోలేదు, ఇంటర్మీడియట్లో ఎంట్రన్స్ పాస్ అయ్యాడు డిగ్రీలో చేరడానికి. అది అక్కడ వచ్చింది జ్ఞాన నిష్ఠ యోగ్యత ప్రాప్తి. జ్ఞాన నిష్ఠ అనేది ఈ డిగ్రీ అనుకుందాం అండి, బీటెక్ ఎంటెక్ ఏదో అనుకుందాం. దాని యోగ్యత అంటే ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వడం, అది సిద్ధిస్తుందండి. ఇంత శ్రమ పడితే చిత్తశుద్ధి కలుగుతుందండి. అంటే అప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఇంకా అప్పుడే ఇంటర్మీడియట్ అప్పుడే అయ్యింది వాడికి, ఇంకా వాడు ఇంకా ఎంసెట్ అయ్యింది, ఇంకా కోర్సు నెక్స్ట్ కోర్స్ అవ్వలేదు. ఆ క్లాసులో వెళ్ళి కూర్చోవడానికి ఎలిజిబిలిటీ వచ్చింది అంతే వాడికి. అక్కడ దానివల్ల ఏమొస్తున్నాయా, అప్పుడు జ్ఞాన నిష్ఠా యోగ్యతా ప్రాప్తి ద్వారేణ జ్ఞాన ఉత్పత్తి హేతుత్వేన, అక్కడికి వెళితే ఇక కోర్సులో వెళితే అప్పుడు ఆ జ్ఞానం కలుగుతుంది. బీటెక్లో చేరాడు ఎంసెట్ అయిపోయాక, అప్పుడు బీటెక్ జ్ఞానం వస్తుంది వాడికి. అంటే జ్ఞాన ఉత్పత్తికి హేతు ఏంటంటే ఇక్కడ ఇదండి, జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తిత్వం. ఆ కోర్సు చేసాడండి, డిగ్రీ 3 ఏళ్ళు 5 ఏళ్ళు కోర్సు చేసేసాడు. అప్పటికేమైంది, నిశ్రేష హేతుత్వం అవి ప్రతిపద్యతే, మోక్షానికి ఎలిజిబిలిటీ వచ్చింది అండి అప్పటికి. ఇందాక జ్ఞానానికి యోగ్యత అండి, ఇప్పుడు నిశ్రేయస హేతు. మాస్టర్ డిగ్రీ అయిపోయిన తర్వాత పాస్ అయిపోయాడు, మాస్టర్ డిగ్రీ అయిపోయిన వెంటనే జాబ్ ఎక్కడ వెంటనే రెడీగా గ్యారంటీ ఏం లేదు అక్కడ. ఇక్కడ నిశ్రేయస హేతుత్వం, మోక్షానికి కావాల్సిన కారణత్వం అయింది, అంటే జ్ఞానం ఉత్పత్తి అయింది, ఇంకా మోక్షం రాలేదు గుర్తెట్టుకోండి. అది ఏమవుతుంది, జ్ఞానం దేనికి ఉపయోగిస్తుంది, దానివల్ల నీకు మోక్షం వస్తుంది, ఇంకా నువ్వు అనుష్ఠానంలో ఉండాలి ఇంకా కొన్నాడు. ఇన్ని స్టెప్స్ చెప్పారని చెప్పి తథాచ, దీన్నే ఒక మాట చెప్పాలంటే చిన్న నాకు అర్థమైన పద్ధతిలో ఒక చిన్న బొమ్మ వేసుకున్నానండి, అది చూపిస్తాను మీకు. ఇప్పుడు చెప్పినటువంటి మాటలనండి. మొట్టమొదటి ఈ స్థాయిలో ఉన్నాం అనుకోండి, మన మంచి బాలుడు అన్నట్టుగా ప్రవృత్తి ధర్మము కింద అట్టడుగున ఉన్నామండి. ఈ ప్రవృత్తి ధర్మాలంటే ఏదో ఒక ధర్మం కాదండి, వర్ణాశ్రమములను ఉద్దేశించి చెప్పినటువంటి ధర్మములు. ఏం చేస్తున్నాయా, దీనివల్ల నీకు మంచి జరుగుతుంది, అభ్యుదయము అంటే మంచి జరుగుతుంది ఈ లోకంలో మంచి. ఎంతవరకు, దేవాది స్థానముల ప్రాప్తి వరకు నువ్వు ఏదైనా కోరుకో, అది నువ్వు సాధించుకోవచ్చు. అంతా కలిపి ఈ ప్రవృత్తి ధర్మంలో భాగంగా అయిపోతుందండి. ఈ స్టేజ్లోనే మామూలుగా మనం జన్మలు గడిపేసి వచ్చామండి ఇంతవరకు కూడాను. ఎప్పుడైతే చేసిన దాని మీద కొంచెం బా ఇంక విసుగు వస్తుంది కదా అని చెప్పి నెక్స్ట్ ఇదే ప్రవృత్తి ధర్మాన్ని సెకండ్ స్టేజ్లో ఆలోచించండి, అనుష్ఠానం. ఈశ్వరార్పణ బుద్ధితోటి చేయడం ప్రారంభించామనుకోండి, ఈశ్వరార్పణ బుద్ధితో అనుష్ఠానం చేస్తే అది చేయగా అప్పటికి సత్వశుద్ధి అండి, అంటే చిత్తశుద్ధి అనమాట. ఇంకా మనసులో ఏ రకమైనటువంటి మాలిన్యం రాదు. అది కొన్నాళ్ళు చేయగా అప్పటికి జ్ఞాన నిష్ఠ యోగ్యత ప్రాప్తి. నాకు చెప్పినట్టు మనకి ఎంసెట్ ఎగ్జామ్ పాస్ అయినట్టు లెక్క వస్తుందండి. ఇది ఏమిటయ్యా అంటే జ్ఞాన ఉత్పత్తికి హేతు అది, ఇంకా జ్ఞానోత్పత్తి అయిపోలేదు, జ్ఞానం వచ్చేలేదు వాడికి. ఆ కోర్సులో జాయిన్ అయినట్టు, కోర్సు ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ క్లాసులో కూర్చోవడం ఎలిజిబిలిటీ వచ్చింది. క్లాసులో కూర్చోవడం, గురువుల ఉపదేశం వినాలి, అర్థం చేసుకోవాలి, ఇంకా అక్కడ ఆ ప్రాసెస్ చేసి అప్పటికి జ్ఞాన ఉత్పత్తి హేతు దాని సాధన అవుతుందండి. ఆ కోర్సు అంతా డిగ్రీ కోర్సు అంతా చేసేప్పటికి ఇప్పుడు జ్ఞానోత్పత్తి అయిందండి వాడికి. ఈ జ్ఞానోత్పత్తి అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఆ జ్ఞానంలోనే మధ్యలో ఉత్పత్తి అయిన జ్ఞానంలోనే ఇందాక చెప్పినటువంటి తూష్ణి, మౌనంగా కూర్చున్నాడు, ధర్మము లేదు అధర్మము లేదు, శుభము లేదు అశుభము లేదు, ఆ స్థాయిలో వాడు అందులో మనస్సుని ఏకాసనే స్థిత, అంటే అందులోనే మళ్ళీ చెక్కు చెదరకుండా మనస్సు అటు ఇటు వికల్పం లేకుండా అందులోనే కూర్చుండిపోయాడండి. ఆ స్థితి అప్పటికి మోక్షప్రాప్తిలో పెడతాటండి. ఇందాక చెప్పినటువంటి వాటికి ఇది కొంచెం నాకు నాకు అర్థమైనట్టుగా కొంతవరకు రాసుకున్నానండి ఇది. సరే, ఇది అయిన తర్వాత నెక్స్ట్
ఇప్పుడు చూడండి, దీని తర్వాత నెక్స్ట్ కూడా అది కూడా చూసేద్దాం. శుద్ధ సత్వస్య చ, ఇప్పుడు చదివిన వాక్యం అనుకోండి. శుద్ధ సత్వస్య చ జ్ఞాన నిష్ఠా యోగ్యత ప్రాప్తి ద్వారేణ జ్ఞానోత్పత్తి హేతుత్వేన చ నిశ్రేయస హేతుత్వం అవి అది ప్రతిపద్యతే. అది వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందయ్యా ఇంకా అంటే, ఇక్కడ ఇది వాక్యాలు చూడండి. తథాచ ఇమమేవ అర్థం అభిసంధాయ వక్ష్యతి బ్రహ్మణ్యాధాయ కర్మాణి. ఈ తథాచ అధిక అదయ్యా. తథాచ ఆ విధంగానే ఇమమేవ అర్థం అభిసంధాయ, ఈ అర్థాన్నే దృష్టిలో పెట్టుకుని, అభిసంధాయ అంటే దానికి కలుపుకుంటూ, అంటే అదే దృష్టిలో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని అంటే చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏదైతే మనసులో ఉందో దాన్ని లింకప్ చేసుకుంటూ, వక్ష్యతి చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంకా ఇక్కడ చెప్పలేదు కదా మరి, ఇప్పుడు ఇంకా మొదటి భూమికలోనే ఉన్నాం మనం. వక్ష్యతి చెప్తాడు, తర్వాత ఏమని చెప్తాడు? బ్రహ్మణ్యాధాయ కర్మాణి, నువ్వు అన్ని కూడా పరమేశ్వరుని యందు కర్మలన్నింటినీ కూడా డిపాజిట్ చేసి, ఆదాయం అంటూ ఉంచి, అంటే కర్మఫలం ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు చెయ్యి అనే వాక్యం రాబోతోందయ్యా నీకు. ఈ అర్థాన్ని చెప్పింది అక్కడ. తర్వాత ఇంకోటి, యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్వా ఆత్మశుద్ధయే. యోగీశ్వరుడు కూడా వాళ్ళు కర్మలు చేస్తారు, వాళ్ళు అంటే ప్రవృత్తి లక్షణంలో ఉంటారు. ఎలాగా? సంగం త్యక్వా, ఇంకా దేనితోటి సంబంధం లేదనుకుని పనులు చేస్తుంటారు. జనక మహారాజు లాంటి వాళ్ళు. ఏమండి, జనకాదయ అని ఒక వాక్యం వస్తుందండి. దేనికయ్యా? ఆత్మశుద్ధయే, దానికి మార్గంటండి. అంటే ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి ఇది ఉపయోగిస్తుందయ్యా నీకు. ఆ ఫైనల్గా ఆత్మశుద్ధి అంటే చిత్తశుద్ధి అని దగ్గర చెప్పుకున్నాం కదా, సత్వశుద్ధి అని. ఆత్మశుద్ధి అంటే అదే అర్థం అండి. ఆత్మశుద్ధికి అంటే సత్వశుద్ధికి వాడు ఈ పనులు చేస్తూ ఉంటారు. ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ ఉంటారు. అది ఒక మార్గంలో ఒక మెట్టది. ఇమం ద్విప్రకారం ధర్మం, ఈ రకంగా రెండు రకముల ధర్మమును, అంటే ఏమిటి? అభ్యుదయ ధర్మము, నిశ్రేయస ధర్మము. రెండింటి యొక్క నిశ్రేయసం అయితే నివృత్తి మార్గం స్ట్రైట్ అంతే వాడికి. వాడు జనక మహర్షులు, నారదాదులు ఉన్నారు, సనక సనందనాది మహర్షులు ఉన్నారు. వాళ్ళకి ప్రవృత్తి లక్షణంతో మాకు సంబంధం లేదు బొమ్మన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇంక దేని పెట్టినారు, వాళ్ళ దృష్టి అప్పటి నుంచే వాళ్ళు అప్పుడు చాలా ఫైవ్ స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. ఇందాక మనం చూసిన డయాగ్రామ్ ఆల్మోస్ట్ పైకి వచ్చేసారు వాళ్ళు. జ్ఞానప్రాప్తి అయిపోయింది వాళ్ళకి. ఆ జ్ఞాన నిష్టలో కూర్చున్నారు అంతే వాళ్ళు. నిశ్రేయస ప్రయోజనం పరమార్థతత్వం చ వాసుదేవాఖ్యం పరబ్రహ్మ అభిధేయభూతం విశేషత అభివ్యంజయేత్ విశిష్ట ప్రయోజన సంబంధ అభిధేయవతు గీతాశాస్త్రం. అక్కడ నిశ్రేయసి మోక్షం, ఇక్కడ ద్విప్రకారం ధర్మం అంటే మామూలుగా నివృత్తి ధర్మం అయితే డైరెక్ట్ మోక్షానికి మార్గం షార్ట్ కట్లో తీసుకెడుతోంది. కానీ చాలా క్రిటికల్, చాలా క్రూషియల్, చాలా డేంజరస్ పాత్ అది నివృత్తి ధర్మం. పతనం అయ్యాడు అంటే కొండ ఎక్కాలి, మనం తిరుపతి కొండ ఎక్కాలి. మామూలుగా మనం మెల్లగా మెట్ల మించి వెళ్ళడం ఒక మార్గం, లేదు బస్సులు వెళుతుంటే మార్గంలో రెండో మార్గం. నాకు ఇది కాదు, ఇక్కడి నుంచి పైన కొండ కనిపిస్తుంది, తాడేసి పైకి పట్టుకున్నాడు అనుకుందాం, ఆ కొండ తాడేసి పట్టుకుని ఎక్కుతున్నాడు అనుకోండి, ఎంత కష్టం అది. పొరపాటు తాడు తాడిన వాడు అధపాతాళం లోయలో పడిపోతాడు అంతే, మరి దిక్కు దివాణం లేకుండా అయిపోతాడు వాడు. అది నివృత్తి మార్గం. అది మామూలుగా సేఫ్ మార్గం ఏంటంటే, నీకు ఇదిలో ప్రవృత్తి మార్గంలో వెళ్ళు, ఈ జాగ్రత్తలను తీసుకుంటూ వెళ్ళు, మొత్తం అన్ని పైకి జారుతావు, టైం పడుతుంది. ఏదైనా కానీ ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము కూడా అల్టిమేట్ ప్రయోజనం ఏమిటయా? నిశ్రేయస ప్రయోజనం. రెండిటికి కూడా మోక్షమే ఎండింగ్. అది ప్రయోజనం, అది పర్పస్ ఆఫ్ రెండు రకాల ధర్మాలకి కూడా. పరమార్థతత్వం చ, నిశ్రేయస ప్రయోజనం ఏంటి? పరమార్థతత్వం, పరమాత్మ యొక్క అంటే ఆత్మజ్ఞానం లక్షణం అది. అక్కడ ఏమిటో ఉంటుంది? వాసుదేవాఖ్యం పరబ్రహ్మ అభిధేయభూతం. అక్కడ చెప్పబోయే దేనికి చెప్పడం అంటే ఏమిటి? పరమాత్మ ఇందాక బ్రహ్మ పదం అన్నాడు సరే, పరబ్రహ్మం యొక్క స్థానాన్ని తెలుసుకోవడం అన్నారు, అంటే మోక్షాన్ని పొందుతాం. దాని యొక్క లక్షణం ఏంటంటే, అక్కడ పరమాత్మని, ఆ పరమాత్మకు పేరు కూడా పెట్టారు, వాసుదేవాఖ్యం. వాసుదేవుడు అని పేరు గల, ఇంత ముందర నారాయణాఖ్యం అని చెప్పామండి. అంటే నారాయణ అన్న వాసుదేవుని ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా వస్తాయండి. వాసుదేవాఖ్యం, వాసుదేవుడు అనే పేరు గల పరబ్రహ్మము ఇక్కడ చెప్పబడేటటువంటిది. అదే ఏ మోక్షం అంటేను, దాన్ని చేరడం. అది మోక్షం అంటే. అది ప్రవృత్తి ధర్మంలోనూ చేరచ్చు, అది దానికి చాలా స్టెప్స్ ఉంటాయి. నివృత్తి ధర్మంలోనూ చెప్పచ్చు, అది స్టార్టింగ్ హైయర్ ప్లేన్లో స్టార్ట్ అవుతుంది. అది విశేషత అభివ్యంజేదు విశిష్ట ప్రయోజన సంబంధ అభిధేయవతు. అటువంటి విశిష్టమైనటువంటి ప్రయోజనము అంటే ఈ చేసేటటువంటి గీతాశాస్త్రం ప్రయోజనం ఏంటి? మన ఈ గ్రంథాన్ని మనం చెప్పుకున్నామండి, 4 ఉంటాయని చెప్పుకున్నామండి. అసలు ఏమిటి దానికి టైటిల్ ఏం పెట్టారు?
ఎవరికి ఉద్దేశించి పెట్టావు పుస్తకం రాసింది నేను చెప్పు సంబంధ చతుష్టయం చెప్పున్నామండి. సంబంధ చతుష్టయం అంటే అసలు పుస్తకానికి టైటిల్ ఏమిటి? ఒక టైటిల్ ఏదో ఎక్సో వైయో పెట్టారు. అది ఎవరిని ఉద్దేశించి రాసావు? అది రెండో పాయింట్. మూడో అందులో విషయానికి నువ్వు పెట్టిన టైటిల్కి సంబంధం ఉందా? నాలుగో చివరి ఫలితం కనిపిస్తోందా? ఈ 4 పాయింట్స్ కలవాలి ఇక్కడ మొత్తం అని చెప్పుకుంటూ ఇదయ్యా ఇంత గీతా శాస్త్రము ఆ పరమాత్మ జీవుల యొక్క జీవుల ఎడల అనుగ్రహంతో చెప్పినటువంటిది. వేదవ్యాస మహర్షి దాన్ని నిబబంధం చేసినటువంటిది. దుర్వ్యాఖ్యానాలన్నీ కూడా చాలా వస్తే చివరికి వాటన్నీ కూడా స్పష్టత తీసుకురావడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నంతో కూడినటువంటిది. ప్రవృత్తి లక్షణము నివృత్తి లక్షణం రెండింటి యొక్క ప్రయోజనం కూడా పరమేశ్వర అల్టిమేట్లీ మోక్షము చెందుట అనేటటువంటి ఒక విశిష్ట ప్రయోజన సంబంధ అభిధేయవత విశిష్టమైనటువంటి ప్రయోజనము సంబంధము అది ఇక్కడ చెప్పదలుచున్నటువంటి విషయం. ఏది దాని పేరు గీతాశాస్త్రం. అదే ఆ గీతాశాస్త్రం అంటే యత తదర్థే విజ్ఞాతే. ఎందువలనంటే తదర్థే విజ్ఞాతే సమస్త పురుషార్థ సిద్ధి. అత తద్వివరణే యత తదర్థే విజ్ఞాతే సమస్త పురుషార్థ సిద్ధి. ఏది దాని అర్థం సరిగ్గా తెలిస్తే సమస్త పురుషార్థములు కూడా సిద్ధించినట్టు అవుతుందో అంటే ధర్మార్థ కామ మోక్షములు మొత్తం నాలుగే ఇచ్చేత ఇక్కడ ఒకదానికే పెట్టుకోలేదండి. బ్రహ్మసూత్రాలు ఒక నివృత్తి మార్గమే. ఇక్కడ ప్రవృత్తి నివృత్తాలంటే కొత్త ధర్మార్థ కామ మోక్షాలు నాలుగు కూడా పురుషార్థాలు. ఇక్కడ నీకు నాలుగు పురుషార్థాలు కూడా సిద్ధించడం ఎప్పుడు అవుతున్నాయా? తదర్థే విజ్ఞాతే. భగవద్గీతలో చెప్పిన శ్లోకాలు సరిగ్గా అర్థమైతే అత నీకు చివరికి పురుషార్థ సిద్ధి అవుతుంది కనుక అంటే దాని అర్థం తెలిస్తే నీకు నాలుగు పురుషార్థముల యొక్క సిద్ధి సంభవిస్తుంది కనుక అత తద్వివరణే యత్న క్రియతే మయా. అందుచేత నేను నా చేత ప్రయత్నము చేయబడుతున్నది. నేను ప్రయత్నం చేస్తున్నాను అంటలేదండి. నేను ప్రయత్నం చేస్తున్నా అంటే యాక్షన్ యాక్టివ్ వాయిస్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్లో అది పరమేశ్వరుని యొక్క సంకల్పం. అది నా చేత చేయించబడుతుంది అంటూ చక్కటి వానికి ఒక భూమికని ఇక్కడ ఇచ్చారండి. ఈ రకంగా భగవద్గీత యొక్క ప్రారంభంలో ఇంకా భగవద్గీత ఇంకా మనం ప్రారంభించలేదండి. ఇప్పుడు తర్వాత ప్రథమోధ్యాయ ధృతరాష్ట్రవాచ అక్కడి నుంచి తర్వాత అందుకుంటుందండి. ఇక్కడ దీని మీద ఒక శ్లోకాన్ని ఈ మధ్య నేను ఒక మన అక్టోబర్లో హరిద్వార్ వెళ్ళి అక్కడి నుంచి ఋషికేశ్ వెళితేనండి ఒక ఆశ్రమంలో శంకరాచార్య వారి విగ్రహం ఉంది. వారి పాదాల దగ్గర ఒక శ్లోకం చూశానండి. చాలా బాగుంది ఆ శ్లోకం. అది నేను నెక్స్ట్ క్లాస్లో అది చూపిస్తాను. అంటే ఇక్కడ చెప్పినటువంటిది దాన్ని చాలా పెర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు నేను రెడీగా అయిపోయిన దాకా అనుకోలేదు, లేకపోతే పట్టుకొచ్చేవాడిని. ఇందులో పెట్టి ఆ శ్లోకం కూడా చదివి వినిపిస్తాను. శంకరాచార్యుల వారి యొక్క గొప్పదనాన్ని సూచించేటటువంటి వాక్యం అండి. దీంతో ఇవాళకి మనం భూమికని అంటే ఎంతవరకు గ్రంథ ఆరంభ భూమికి ఇది. గ్రంథంలో ప్రవేశించాక భూమికి మళ్ళీ రెండో పార్ట్ అండి. అంటే అసలు భగవద్గీత భాష్యం అని రెండో అధ్యాయం 10వ శ్లోకం అయిన తర్వాత ప్రారంభమవుతుందండి. అక్కడ మళ్ళీ కొంతమంది దాన్ని అక్కడి నుంచి ఇంట్రడక్షన్ ఇస్తారు. అంటే మొదటి అధ్యాయంలో అసలు వారి భాష్యం రాయలేదు. రెండో అధ్యాయంలో మొదటి 9 శ్లోకాలు కూడా వారు భాష్యం రాయలేదండి. 10వ శ్లోకం అయ్యింది అప్పుడు అందుకున్నారండి వారు. అక్కడ కూడా మళ్ళీ ఇంట్రడక్షన్ ఇచ్చి ఆ 12వ శ్లోకానికి తర్వాత నుంచి మళ్ళీ దానికి ప్రతి వాక్యానికి భాష్యం చెప్పుకుంటూ వస్తారు. ఈ రకంగా జరిగినటువంటి మహాప్రయత్నంలో మనం ఈవేళకి మొత్తం గ్రంథానికి రాసినటువంటి భూమిక ఇంట్రడక్షన్ పార్ట్ మనం చెప్పుకోవడం జరిగిందని ఇక్కడికి ఆపుకుందాం. మిగతా తర్వాత చూద్దాం. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.